దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనము నచ్చిన వాక్య భాగము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. హల్లెలూయా. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గాయము అనే దాని గురించి మనం ఇక్కడ ఆలోచిస్తే, ఇక్కడ గాయములు అని మాట్లాడారు అంటే ఒక గాయం కాదు. నిజమైన స్నేహితుడు నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అనుకున్న అతి ప్రముఖమైన స్నేహితుడు నీకు గాయాలు చేస్తాడంట. హల్లెలూయా. ఆ గాయములు మనకి చాలా మేలుకరంగా ఉంటాయి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఆ స్నేహితుడు ఎవరు అని నేను ప్రకటించాలని ఇష్టపడుతున్నానంటే, ఆ స్నేహితుడు ఈ లోకంలో ఎవరిని ఎదిగినా సరే మనకు దొరకడు, కానీ ఆ స్నేహితుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. నీకు మేలు కలిగినట్లుగా నీ జీవితంలో తన చిత్తం జరగడానికి, తన ఉద్దేశం జరిగించడానికి, నీ బ్రతుకు దినములన్నింటిలో నీకు కావలసిన ప్రతి అవసరత, ప్రతి ఈవి తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఒక స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మించిన స్నేహితుడి లోకంలో ఎక్కడ కూడా దొరకరు. నిన్న ఆల్రెడీ ప్రేయర్లో కూడా చెప్పాను కదా, ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాట బ్రతికిస్తుంది. ఆ వాక్యము, ఆ మాట మనకి నెమ్మదినిస్తుంది అని చెప్పి ఆల్రెడీ ప్రేయర్లో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మాట్లాడుతూ ఉండగా దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే, ఈ లోకంలో ఏ మనుషుడు మనల్ని అర్థం చేసుకోలేరు, ఈ లోకంలో ఏ ఒక్కరూ మనల్ని సరిగ్గా చూడలేరు. హల్లెలూయా. మనల్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకునేవాడు, ప్రతి పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి నడిపించేవాడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే, ప్రభు అయిన యేసు ఒక్కడే అని చెప్పాను. హల్లెలూయా. ఈ రోజు మరలా ఆ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఎంతమంది మనుషులు మన జీవితంలో ఉన్నా, బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, తోబుట్టువులు ఉన్నా, అన్నదమ్ములు ఉన్నా, ఎవరున్నా సరే ప్రతి ఒక్కరిని కూడా మన జీవితంలో పరిశీలన చేసుకుంటే ఏదో ఒక సందర్భంలో నేరం మోపగా మానరు, ఏదో ఒక తప్పుదో మనం చేయక తప్పదు, ఏదో ఒక మానవనేసంగా మనం ఏదో ఒక తప్పు చేస్తాం. చేసిన తప్పిదాన్ని బట్టి మన ఎదురుగున్న మనుషులు ఆ తప్పును హైలైట్ చేసి 1కి 100 మార్లు మనకు నొప్పి కలిగేటట్లుగా మాట్లాడతారు. అంటే ఈ లోకంలో మనల్ని ఆలోచించేవారు, మనల్ని అర్థం చేసుకునేవారు, మనకి సహాయం చేసేవారు ఎవరో కూడా ఈ లోకంలో ఉండరు. అందుకని ఇక్కడ సొలొమోను చాలా జ్ఞానంతో ఏం చెప్తున్నాడంటే, నిజమైన స్నేహితుడు, మేలు కోరే స్నేహితుడు, నువ్వు బాగుపడాలి, దీవించబడాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ఏ స్నేహితుడు అయితే కోరుకుంటున్నాడో ఆ స్నేహితుడు గాయాలు చేస్తాడంట. హల్లెలూయా. అంటే తన మాటలు, తన నడిపింపు మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటది, చాలా గాయము అవుతుంది, చాలా పెయిన్గా ఉంటది, చాలా నొప్పిగా ఉంటది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. మనం మోసపోతూ ఉంటాం. నవ్వుతూ మాట్లాడే వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, మనం ఏది చేసినా పర్లేదని ఎంకరేజ్ చేసే వాళ్ళంతా నా వాళ్ళు, నా పక్కన ఉండి నాకు ముద్దులు పెట్టి సాల్వాలేసి దండలేసి చక్కగా అన్ని విషయాల్లో పొగడ్తలతో ముంచేసే వాళ్ళందరూ నా వాళ్ళు అని మనం మోసపోతూ ఉంటాం. భయం చెప్పేవాడు నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే ఇబ్బంది పడతావని జాగ్రత్తలు చెప్పేవాడు మనకు నచ్చడు. హల్లెలూయా. భయము చెప్పేవాడు మనకు నచ్చడు. మన ప్రవర్తనను సరి చేసుకోమని చెప్పి తప్పుపోతున్నామని సూటిగా మనతో మాట్లాడేవాడు మనకు నచ్చడు. అలాంటివన్నీ కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటది. పాడైపోవాలని, చెడిపోవాలని లెక్కలేని ముద్దులు పెట్టే పగవారు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ మనం చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ మనతో ఏం చెప్తున్నాడంటే, నిజమైన స్నేహితుడు నీవు బాగుదలకు, నీ ఎదుగుదలకు, నీ ఆరోగ్యానికి, నీ క్షేమానికి, నీ క్షేమాభివృద్ధికి, నీ సఫలీకృతులకు, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి నీ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు నీకు గాయాలు చేస్తాడంట. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? గాయాలు చేస్తాడు. ఇప్పుడు ఈ గాయం గురించి మనం ఆలోచన చేద్దాం. ఎవరైనా ఏదైనా స్కిన్, ఏదైనా శరీరం ఉంటది కదా, అందరికీ ఉంది కదా, చూపించండి, చేతులు ఉన్నాయా? హల్లెలూయా. మనకి ఏదైనా శరీర భాగంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, ఏదైనా దురద వచ్చినా, ఏదైనా బండ మారిపోయిన పరిస్థితి వచ్చినా, ఏదైనా ఒక డిసీజ్ ప్రాబ్లం మన జీవితంలో మన శరీరం మీదకి వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం ఒక డాక్టర్ని కన్సల్టెన్సీ చేస్తాం. హల్లెలూయా. ఆ డాక్టర్ గారు ముందుగా కూర్చేసి సెటస్కోప్ అన్ని చూసి ఎక్కడ మీకు ఇబ్బందిగా ఉందో ఆ పాటుని చూపిస్తూ ఒక పెన్నుతోనో లేకపోతే ఒక నీడిల్తోనో ఒక సూదుతోనో అక్కడ గుచ్చుతాడు, ఆ శరీరంలో గుచ్చుతాడు. గుచ్చి అతను అడిగే మాట ఎలా ఉంటుందంటే, నొప్పి ఉందా, నొప్పి లేదా అంటాడు. హల్లెలూయా. నీకున్న ప్రాబ్లం ఎక్కడైతే ఆ డిసీజ్ ఉందో, ప్రాబ్లం ఉందో, ఆ ప్రాబ్లంలో ఒక పెన్నుతో ఒక సూదైన దాంతో గాయం చేస్తాడు, గుచ్చుతాడు. గుచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం అడుగుతారంటే, నొప్పి ఉందా లేదా అని అడుగుతారు. హల్లెలూయా. నొప్పి ఉంది అంటే నీకు ప్రాబ్లం లేదు, అక్కడ జబ్బేమి లేదు. నొప్పి లేదు అంటే నీ శరీరంలో ప్రాబ్లం ఉంది. హల్లెలూయా. డాక్టర్ గారికి చాలా ఈజీగా అర్థమైపోద్ది. నీకు
పొడవంగానే అబ్బా అన్నావా, నొప్పి వచ్చిందా, నొప్పి కలిగిందా, నొప్పి తగిలిందా, నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు దీని గురించి ఆలోచించొద్దు, డోంట్ వరీ అని చెప్పి పంపించేస్తాడు. ఒకవేళ పొడిచిన, గాయమైన, బ్లడ్ కారుతున్నా నీకేమీ తెలియని స్థితిలో ఉంటే, సృహలో లేని స్థితిలో ఉంటే నీలో ప్రాబ్లం ఉంది. హల్లెలూయా. దేవుడు కొన్ని సందర్భాల్లో తన సమయోచితమైన చిత్తమును మన జీవితంలో జరిగించడానికి తన చేతిలోనికి తీసుకుని నడిపిస్తున్నప్పుడు మన జీవితంలో చాలా గాయాలు అవుతాయి. ఆ గాయాలు అవుతున్న సిచ్యువేషన్ లో దేవుని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, దేవుడు నన్ను సరిగ్గా నడిపించట్లేదు, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు నాకు తోడుగా ఉంటే ఆయనే తన చేతిలోనికి తీసుకుని నన్ను నడిపిస్తే ఈ కష్టం ఎందుకు, ఈ శ్రమ ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ యుద్ధాలు ఎందుకు, ఈ అప్పులు ఎందుకు. హల్లెలూయా. ఇవన్నీ లేకపోతే మన సృహలోకి రాము. ప్రైజ్ లార్డ్. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి ఎంత గిల్లినా వాడు లెగడు. హల్లెలూయా. బ్రతికున్నవాడే లెగిస్తాడు, ప్రాణం ఉన్నవాడే లెగిస్తాడు. దేవుడు మనకి గాయాలు ఎందుకు చేస్తాడంటే, చాలా జాగ్రత్తగా వినండి, కొన్ని విషయాలు చెప్తా. దేవుడు మనల్ని నడిపించే తీరులో, తన చేతిలోనికి తీసుకున్న తన చిత్తాన్ని జరిగించడానికి మనల్ని నడిపిస్తున్న తీరులో మనకి కలిగే కొన్ని సిచ్యువేషన్, కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే బాగా విసుగుదల కలుగుతుంది. దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు చాలా విసుగుదల ఉంటది, చాలా బోరింగ్ అంటాం కదా, బోరింగ్ ఉంటది అనమాట, విసుగుదలగా ఉంటది. అబ్బా అది నాకు ఇష్టం, దేవుడు అది చేయొద్దు అంటాడే, నాకు అది చూడటం ఇష్టం, దేవుడు అది చూడొద్దు అన్నాడే, అది తినటం ఇష్టం, దేవుడు అది తినొద్దు అన్నాడే. దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక సంఘమును, ఒక దైవజనుడు తన చేతులను తీసుకుని నడిపిస్తున్నప్పుడు దేవుడు కొన్ని ఏం పెడతాడంటే కమాండ్స్, ఆజ్ఞలు పెడతాడు. నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఎలా చేయాలి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో సార్థకృతి అవ్వటానికి, అది నెరవేర్చబడడానికి, జరిగించడానికి దేవుడు తన చేతులోనికి మనం తీసుకుని నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపు మనకు చాలా బోరింగ్ గా ఉంటది, చాలా విసుగుదలగా ఉంటది. చూడండి, దేవుని సన్నిధిలో 1 గంట సేపు కూర్చుంటే మనకు చాలా బోరింగ్ ఉంటుంది. సినిమా థియేటర్లో 3 గంటలు కూర్చుంటే బోర్ కొట్టదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు 1-2 అధ్యాయాలు చదివేసరికి బోర్ కొట్టేస్తుంది. సెల్ ఫోన్ లో సుత్తి కబుర్లు ఎన్ని గంటలు మాట్లాడినా మనకు బోర్ కొట్టదు. అంటే లోకానుసరమైన విషయాలకు, పనికిరాని విషయాలకు, మనల్ని నాశనం చేసి, పాడు చేసి, శాపపు లోయలోనికి తీసుకుపోయే లోక విషయాలకు, లోకపు యొక్క నటన లయాలలో మనం పడిపోయి చాలా ఈజీగా ట్రాప్ చేయబడతాం. హల్లెలూయా. కానీ దేవుని వాక్యానికి పట్టబడాలి, దేవుని ఆత్మకు పట్టబడదు. దేవుని ఆత్మకు దొరకడు చెక్కడు అంటాడు కదా, అలా ఉంటుంది మన జీవితం. హల్లెలూయా. అంటే చెక్కడో దొరకడు, దేవునికి చెక్కో దేవునికి దొరకదు, లోకానికి చిక్తో లోకానికి. ఈ లోకం అంతా ఒక నటనాలయం, ఒక రంగుల వలయం. ఇది దీంట్లో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడ్డమ్మో. ఈ లోకంలో ఆ లోకపు తీరు, ఆ లోకపు పాపం, లోకపు శాపం మనకి అంటకుండా మనల్ని పరిశుద్ధులుగా, ప్రత్యేకమైన యాత్రికులుగా దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే లోకంలో వారు జీవించినట్లుగా నువ్వు జీవించొద్దు అంటాడు దేవుడు. లోకస్తులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడొద్దు, లోకస్తులు జీవించినట్లుగా నువ్వు జీవించొద్దు, వాళ్ళు చేసినట్లుగా నువ్వు చేయొద్దు. వారి నుండి నేను నిన్ను వేరుపరిచాను, నువ్వు నా కోసం బ్రతకాలి, నేను చెప్పినట్లుగా చేయాలని దేవుడు తన చేతిలోనికి తీసుకుని నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపులో ఫస్ట్ గా మనం ఫేస్ చేసేది విసుగు. చాలా విసుగ్గా ఉంటది దేవుడు మనం నడిపించేటప్పుడు. ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడు. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? పెద్దోడు అణిగి మణిగి తండ్రి చేతిలో ఉంటున్నాడు. తండ్రి చెప్పిన క్రమములో, తండ్రి నియమించిన నియమావళిలో చాలా చక్కగా వెళ్ళిపోతున్నాడు. చిన్నోడికి విసుకొచ్చేస్తుంది. పద్దాక డాడీ ఏంటి ఎలా అంటాడు, అన్నయ్య చక్కగా మాటని వెళ్ళిపోతున్నాడు. వాడికిలాగా నేను చేయాలంటే చేయలేను, వాడికిలాగా నేను లోబడినలేను. మనలో కూడా ఉంటారు ఇలాంటి బ్యాచ్ వాళ్ళు, ఎలాంటి మనస్థితి కలిగినారు. దేవుడు చెప్పినట్లే కొంతమంది చేసుకెళ్ళిపోతారు, కొంతమందికి విసుగుదలగా ఉంటది, ఇబ్బందిగా ఉంటది. హల్లెలూయా. పెద్దోడు ఓకే, సాఫ్ట్ గా తండ్రి యొక్క నియమావళిలో, తండ్రి యొక్క చిత్తంలో, తండ్రి యొక్క అడుగుజాడలో ముందుకెళ్ళిపోతున్నాడు, తండ్రి దగ్గర సేవ తెచ్చబడుతున్నాడు. చిన్నోడు అలా లేడు. హల్లెలూయా. చాలా బోరింగ్ ఉంది, చాలా విసుగుదల ఉంది, చాలా కష్టంగా ఉంది. తండ్రి దగ్గర ఆ ఫ్రీడమ్ లేదు, తను అనుకున్నది చేయలేకపోతున్నాడు. తను వెళ్ళాలనుకుంటే తండ్రి అడ్డుపడుతున్నాడు, మాట్లాడాలనుకుంటే ఆ నోటిని నొక్కేస్తున్నాడు, తినాలనుకుంటే గొంతు కత్తడ్డు పెడుతున్నాడు. అంటే ఫ్రీడమ్ లేదు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఆ చిన్న కొడుకు ఏం లేదు చెప్పండి, ఫ్రీడమ్ లేదు. తను అనుకున్నది చేయలేకపోతున్నాడు, తన ఆలోచన ఏమి పని చేయట్లేదు. ఇప్పుడు తను అనుకున్నది చేయాలంటే, తన ఆలోచన పని చేయాలంటే తండ్రి చేతుల నుంచి జారి బయటకు వచ్చేయాలి. ఇదే అజెండాగా పెట్టుకున్నాడు తన హృదయంలో. తండ్రితో వాగ్వాదం దిగాడు, తండ్రితో డిస్కషన్ జరుగుతుంది. నా ఆస్తి, నా బావ నాకు ఇచ్చే,
వీడేదో పెద్ద కష్టపడి సంపాదించినట్లుగా. పుట్టినందుకు బాగా అడుగుతున్నాడు. హల్లెలూయ. చెల్లి తల్లి చెప్పండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని డిమాండ్ చేస్తాం. నేను నీకు ఇష్టమేనా? నువ్వు చూస్తున్నావా? నీ కళ్ళు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? నాకు ఇన్ని కష్టాలు వస్తే నువ్వేం చేస్తున్నావు? ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఎంతకాలం బాప్తిజం పొందాను? ఎంతకాలం నుంచి చర్చికి వెళ్తున్నాను? ఏంటి నా జీవితం ఎలా ఉంది? నువ్వు వస్తే అంత, రాకపోతే అంత. నీలాంటి వాళ్ళు దేవునికి బోలేని మంది ఉన్నారు. ఆయన మాట వినేవారు, ఆయన మాటకు లోబడేవారు, ఆయన మాటకు వినిగి వణికేవారు బోలేని మంది ఉన్నారు. నువ్వేంటి పెద్ద గొప్పగా చెప్తున్నావు? నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం, నువ్వు లోబడకపోతే నీకు నష్టం. దేవుని ఎదిరికిస్తానికి నువ్వే పాటోడు, నేనే పాటోడిని. ఏంటి ప్రభు నా కండిషన్ ఏంటి? నా స్థితిగతులను దేవుడి ముందు నిలబడటానికి మనం ఏ పాటు వారు? మట్టి ఎదురు తిరిగితే కుమ్మరవాడి చేతిలో మంచి పాత్ర అవదు. సారు పైన ఉన్న మట్టి కుమ్మరవాడి చేతిలో ఒదుగు ఉండాలి, తగ్గించబడి ఉండాలి, అది మెత్తగా ఉండాలి. మెత్తగా ఒక గమ్ము వచ్చే వరకు మెత్తగా వాడిని నలుపుతాడు కుమ్మరివాడు. ఆ మట్టి ఒక పాత్రకు పనికొచ్చేంత ఆ గమ్ము దానిలోకి వచ్చిన తర్వాత, ఆ మెత్తదనం, ఆ సున్నితనం వచ్చిన తర్వాత, ఆ సున్నితం వచ్చిన తర్వాత సారు పైకి తీసుకొచ్చి ఒక పాత్రగా చేస్తాడు. ఆ మట్టి నన్ను నొక్కొద్దు, నన్ను మెత్తగా చేయొద్దు, నన్ను సాధుగా చేయొద్దు, నన్ను సున్నితంగా చేయొద్దు, నన్ను ఎలాగే ఉండను అంటే అది మట్టి మట్టిలాగానే ఉంటది. ఆ మట్టి నొక్కబడినప్పుడే, మెత్తది చేయబడినప్పుడే, సున్నితముగా మారినప్పుడే సారపైకి వెళ్ళగలిగి యజమానుడి చేతిలో ఒక మంచి పాత్రగా చేయబడగలుగుతుంది. మనం కూడా అంతే. పెద్ద కొడుకేమో తండ్రి యొక్క చిత్తంలో ముందుకెళ్ళిపోతుంటే చిన్నోడు కుదరదు, నాకు ఫ్రీడమ్ లేదు. తండ్రి ఇంట్లో ఇసుకుదల వస్తుంది, బైబిల్ చదవాలంటే ఇసుకు వస్తుంది, చర్చిలో కూర్చొని వాక్యం వినాలంటే ఇసుకు వస్తుంది, ఇంట్లో వాక్యం చదవాలంటే ఇసుకు వస్తుంది. హల్లెలూయా. వీడు కూడా విసుగుపడుతున్నాడు. తండ్రి ఇంట్లో విసుగుదలగా ఉంది. దేవుడు ఒక వ్యక్తిని తన చేతిలోకి తీసుకెళ్తున్నప్పుడు చాలా విసుగ్గా ఉంటది. దేవుడు అన్నిటికీ ఫ్రీడమ్ ఇవ్వడు, నొక్కి పెడతాడు. దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉంచడానికి, అందరూ నీ వైపు చూడడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన నడిపింపులో మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇదేం చేశాడు? తండ్రితో వాగ్వాదాన్ని దిగాడు, గొడవ పెట్టుకున్నాడు. నాది నాకు ఇచ్చే. హల్లెలూయా. ఏంటిది ఇది? ఎదురు తిరిగి తండ్రి మాట్లాడితే ఏమవుతాడు? ఏంట్రా నీది? ఇప్పటిదాకా నిన్ను పెంచి పెద్ద చేసి కావలసిన ఇచ్చినందుకు వాటన్నిటికీ లెక్క కడుతున్నాను. నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు కాబట్టి నువ్వు పుట్టిన కానీ ఈ రోజు వరకు నువ్వు తిన్నా తిండికి ఎంత, నీ బట్టలకి ఎంత, నీ చదువుకి ఎంత, నీ జీవితానికి ఎంత, నీ రోగాలకి ఎంత, నీ జ్వరాలకి ఎంత, నీ మెడిసిన్కి ఎంత అని ప్రతిదానికి లెక్కేస్తే తల్లిదండ్రుల రుణం తీర్చగలుగుతామా? ఈరోజు నీ తల్లిదండ్రుల్ని మన తన్ని ఎదురుకించి ఇష్టానుసారంగా మాట్లాడుతా వాళ్ళ రుణం తీర్చలేం మనం. పుట్టిన దినం నుండి ఏ దినం వరకు వారు పొట్టలో పెట్టుకుని పెంచారు. వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసి కష్టపడి చెమటోర్చి వాళ్ళు సంపాదించిందంతా కూడా మన కోసం ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ఆ జ్ఞానం లేదు వీడికి. ఇక్కడ కూడా చాలా మందికి జ్ఞానం ఉండదు. హల్లెలూయా. ఆ జ్ఞానం లేక తండ్రిని ఎదిరిగిస్తూ వచ్చాడు. తండ్రిని కొట్టడానికి కూడా వెళ్ళాడు, కొట్టడానికి కూడా వెనకాల ఈ డబ్బు వ్యామోహం, ఈ ఆస్తి వ్యామోహం ఏం చేస్తుందంటే తల్లిదండ్రులు బ్రతుకుంటే చాలు, వాళ్ళు మంచిగా ఉంటే చాలు, వాళ్ళ తర్వాత వాళ్ళు ఎన్ని మనయ్య కదని శాంతంగా ప్రశాంతంగా ఉంటే ఏమవుదో. హల్లెలూయా. తల్లిదండ్రులు బ్రతుకుండగానే కొంతమంది సాధించేస్తూ ఉంటారు, చచ్చిపోవాలని కోరుకుంటారు. దేనికోసం? ఆఫ్టర్ ఆస్తి కోసం, డబ్బు కోసం. హల్లెలూయా. ఈ చిన్నోడు తండ్రి మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆస్తి కోసం. అతను బాగా అతను ఇవ్వట్లేదని కొడతనకు కూడా వెళ్ళాడు, ఎదురు తిరిగాడు. హల్లెలూయా. తండ్రికి ప్రెస్టేజ్ అడ్డొచ్చి అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు, ఎందుకు వచ్చిందిలే, వాడు ఇంక వినేటట్లేడు, నా మాట వినట్లేదు అని చెప్పి అడిగి ఇవ్వాల్సిన భాగం అంతా ఒక మూటలో కట్టి, ఇదిగోరా బాబు నీ తిప్పలు నువ్వు పడు, జాగ్రత్త ఒరే అని చెప్పి ఇస్తున్నాడు. కానీ తండ్రి ప్రాణం కూడా కొడుకుతో పాటు వచ్చేస్తుంది. ఏమైపోతాడు? ఎంత కష్టపడి ఈ ఆస్తిని నేను కూడబెట్టాను, ఈ ఆస్తిని తీసుకెళ్ళి ఈడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆస్తి పోతే పోయింది, ఈడు ఎలా మారిపోతాడు, ఈడేమైపోతాడు, ఎవరి ట్రాప్ లో పడిపోతాడు, వీడు ఎలా బతుకుతాడు నేను లేకపోతే అని తండ్రి ఆలోచన అంతా కూడా కొడుకు మీద ఉంది. హల్లెలూయా. ఇచ్చేసాడు మూట. ఆ మూట తీసుకుని బయటకు వచ్చేసాడు. తర్వాత అంతా మీకు తెలుసు. హల్లెలూయా. ఫ్రీడమ్ వచ్చింది, రెక్కలు వచ్చినాయి. తాగితే ఎదురు చెప్పేవాళ్ళు లేడు, తింటే ఎదురు చెప్పేవాళ్ళు లేడు, స్నేహితులతో రాత్రంతా కూడా షికారులు వేసిన ఎదురు చెప్పేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. కొన్ని రోజులు గడిచినాయి, కొన్ని రోజులకి వెళ్తాంతో పాడైపోయింది, డబ్బు మూట కరిగిపోయింది. ఎవరైతే ఎంతమంది అయితే ప్రాణ స్నేహితులు, మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నాడో వాళ్ళందరూ కూడా ఈ మూట ఖాళీ అవ్వగానే అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
తండ్రి స్నేహము, తండ్రి ప్రేమ కొడుకుని గాయం చేస్తే ఈ లోక మనుషుల ప్రేమ వాడికి బుద్ధులు పెట్టింది. గాయం చేసిన తండ్రి ప్రేమ వాడు ఐడెంటిఫై చేయలేకపోయాడు, కానీ ఈ లోక ప్రేమ పెట్టిన ముద్దులకి వాడు అట్రాక్ట్ అయ్యాడు. చాలా మంది అంతే. దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంటే నచ్చదో, కల్పనా కథలు చెప్పే మాటలు, చిన్న వాక్యం చెప్పి ఇంత పెద్ద స్టోరీ చెప్పే వాక్యాలు మనకు బాగా నచ్చుతాయి. అలా కాదు, అలా మోసపోకండి. హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో నువ్వు ఇది చెయ్యొద్దని చెప్తున్నప్పుడు నువ్వు ఆగిపోవాలంతే. నువ్వు ఆగిపోతేనే దేవుడి చేతిలోకి వస్తావు. నువ్వు ఆగకపోతే దేవుడు నేను పక్కన బట్టి నీ పక్కన ఇంకో లేపి వాళ్ళని దీవిస్తాడు. నీకు రావాల్సిన దీవెనలు ఇంకోటి ఎత్తి మీదకి వెళ్ళిపోతాయి. నువ్వు చేయాల్సిన పని దేవుడు ఇంకోటితో చేపిస్తాడు. దేవునికి మనుషులు కరువా? హల్లెలూయా. అందుకే నల్లని వారిని దేవుడు ఉపయోగించుకోలేడు, లోబడిన వారిని దేవుడు వినియోగించుకోగలుగుతాడు. హల్లెలూయా. పెద్ద కొడుకేమో తండ్రి ఇంటిలోనే ఉన్నాడు, హ్యాపీ, టైంకి చక్కగా తింటున్నాడు, తన పనులను చేస్తున్నాడు, టైంకి నిద్రపోతున్నాడు, తన పరిశుద్ధత, తన నైపుణ్యత, తనకున్న స్కిల్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఏ దుష్టుడు పొంచలేడు, ఏ ప్రమాదము పొంచలేదు. వీడేమైపోయాడు తెలుసా? బయటికి వెళ్ళి మహిమను పోగొట్టేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మహిమను పోగొట్టేసుకున్నాడు, మర్యాదను పోగొట్టేసుకున్నాడు, అధికారాన్ని పోగొట్టేసుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం పోగొట్టేసుకున్నాడు? మహిమ పోయింది. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అందరూ చెన్నై గారు అనేవాళ్ళు. ఇప్పుడు ఏదా మర్యాద, ఏదా హుందాతనం, ఏదా గ్లోరీ, ఆ మహిమేది, ఆ వెలిగేది, ఆ తేజస్సేది? మాసిపోయిన గడ్డం, కంపు కొడుతున్న శరీరం, ఆహారం లేక మూట ఖాళీ అయిపోయి, ఏ మనుషులకైతే ఖర్చు పెట్టాడో, ఏ ఆచారం, ఏ అలవాట్లకైతే ఖర్చు పెట్టాడు, ఏ త్రాగుడికి ఖర్చు పెట్టాడో, హల్లెలూయా, మూటంతా ఖాళీ అయిపోయింది. మూట ఖాళీ అయిన వెంటనే వాడుతూ ఉన్న వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. గాయము కాదు, గాయములు. ఒక్కసారి కాదు, అనేక మార్లు గద్దిస్తాడు నిన్ను, అనేక మార్లు గాయములు చేస్తాడు. ఆ గాయములు నీకు చేయకపోతే, ఒకవేళ ఆ గాయములు చేయబడుతున్నా స్పృహలోకి రాకపోతే నువ్వు చచ్చిపోయావు, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. నీకు జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ గారు పొడిచినప్పుడు నొప్పి ఉందా అని అన్నావు అనుకో, స్పృహలో ఉన్నట్టు, నీకు ఏ ప్రాబ్లం లేదు. నొప్పి లేదన్నావు అనుకో, ఏంటి ప్రాబ్లం? జబ్బు ఉంది. పొడిచిన స్పర్శ తెలియట్లేదంటే, నెత్తురు కారుతున్న స్పర్శ తెలియట్లేదంటే, దెబ్బ తగిలిన నీ శరీరానికి ఏం అనిపించట్లేదంటే నీ లోపట జబ్బు ఉంది, లోపట వ్యాధి. దానికి చికిత్స చేయాలా, ట్రీట్మెంట్ ఇవ్వాలి. హల్లెలూయా. లేకపోతే నీ ప్రాణానికి ప్రమాదం అవుతుంది. అవునా? అవుతుంది. హల్లెలూయా. ఏం లేదు, నీ ప్రాణానికి ఎలా ప్రమాదం? ఇప్పుడు ఆడు కూర్చున్నావు, వెళ్తా ఉండగా తలుపో, లేకపోతే ఎదురుగప్పో, ఏ ఎనమొక్కు తగిలింది. హల్లెలూయా. నీకు నొప్పి తెలియలా, ఆ గాయము పెద్దగా అయింది, నెత్తురు కారిపోతుంది. నీకు నొప్పి తెలియదు, నువ్వు చూసుకోవాలా. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తాపును పడిపోతావు. ఎందుకని రక్తస్రావం అవుతుంది, రక్తం దారులుగా కారుతుంది, నువ్వు చూసుకోవాలా. డ్యామేజ్ అయిపోయింది, నెత్తురు కారిపోతుంది, ప్రాణం పోతుంది. నెత్తురు అంత ఏంటి? ప్రాణం. నెత్తురు ఎంత ఉండాలో అంత మన బాడీలో ఉండాలి. ఆ నెత్తురు పోతే మన ప్రాణానికి చాలా ప్రమాదం. హల్లెలూయా. గాయమైంది, నెత్తురు కారిపోతుంది, నువ్వు చూసుకోలేదు, నీకు నొప్పే తెలియలేదు, వెళ్ళిపోతున్నావు. ఎంత దూరం వెళ్తావు, ఒక్కసారిగా కూలిపోతావు. నేను ఎవడొకళ్ళు లేపుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాను. బతుకుతావో చచ్చిపోతావు 50-50%. హల్లెలూయా. ఒకవేళ బతికేవానికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఏం చేయాలి? 2-3 బాటిల్ ఇమీడియట్ గా బ్లడ్ ఎక్కించాలి, అప్పుడు బ్రతుకుతాం. హల్లెలూయా. లోక స్నేహం అలాంటిదే. లోకములు వెళ్తున్నప్పుడు, త్రాగుతూ వెళ్తున్నప్పుడు, స్నేహితులతో వెళ్తున్నప్పుడు, లోక ఆచారాలతో, లోక తలంపుతో వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు వెళ్ళిపోతాం. స్పర్శ తెలియకుండా దేవుడు తన వాక్యము చేత, తన దైవజనుడి చేత, నీ పక్కన ఉన్న పరిశుద్ధుల చేత, నీ పక్కన ఉన్న సహోదరుల చేత, నీ పక్కన ఉన్న సహోదరుడి చేత దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని గ్రహించాలి. ఆ మాట విని లోబడి సృహను పొందుకుని బయటకు రావాలి. సృహ లేకుండా నువ్వు మొత్తుగా ఎన్ని చెప్పుకుంటారో మొత్తుగా కూర్చున్నావు అనుకో, ప్రమాదం నీకే. నీ పక్కనోడు, అరే బాబు నువ్వు అలా చేయకూడదు, చాలా తప్పు, అక్క అలా కాదు, చెల్లి అలా కాదు. నీ పక్కన సహోదరులు చెప్తున్నప్పుడు వాళ్ళు నీ మేలు కూడా చెప్తున్నారు. వాళ్ళేదో గొప్ప వాళ్ళని కాదు, నీకంటే గొప్ప భక్తి చేస్తున్నారని కాదు, నువ్వు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు తెలిసి నువ్వు పాడైపోతున్నావని నీ మేలు కోరి నీ అక్క చెల్లి లాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మాట నువ్వు ప్రేమగా అంగీకరించాలి.
నువ్వేం చేస్తావు తెలుసా? నేను ముందా నువ్వు ముందా, నాకంటే అనుమానం వచ్చి ఎక్కువ చేస్తున్నావు సంఘంలో అంటావు. నువ్వు మంచోడివే, చెప్తున్నా కొన్ని సంఘాలు ఇదే జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎంత ఎక్కువ చేస్తావు, నాకంటే ఎక్కువ చెప్పి ప్రార్థన చేస్తావా? హల్లెలూయా. నువ్వు ఎక్కడ చేస్తున్నారో ప్రార్థన? అందరి ముందు చేస్తున్నావు. అందరి ముందు చేసింది కాదు, వ్యక్తిగతంగా నీ మోకాళ్ళు నల్లబడాలి, ఏకాంతముగా నీ కన్నీరు దారులుగా దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. ఈ తప్పుపోయిన కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు విసుగుపడ్డాడు. ఫ్రీడమ్ లేదు, ఎట్టుపడతాడు వెళ్ళడానికి లేదు, చేయడానికి లేదు. హల్లెలూయా. చాలా మంది ఏంట్రా ఎందుకు ఈ సంఘానికి రావంటే, హల్లెలూయా, అది పెట్టుకోవద్దు ఇది పెట్టుకోవద్దు అంటారు, అందుకే నేను అక్కడ రానంటాడు. హల్లెలూయా. ఎందుకురా సంఘానికి రావు అంటే, అక్కడ ఆ పాస్టర్ గారు దెయ్యాలు ఎలగొడతారు, ఆ వదిలిచ్చిన దెయ్యాలని మా ఇంటికి వచ్చేతను భయం అంటాడు. హల్లెలూయా. చేయలేదల్లి చెప్పండి. ఎందుకురా అక్కడికి రావంటే, ఆయన వాక్యం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఆయన సూటిగా మాట్లాడతాడు, వాక్యాలు జోకులు ఉండవు, కల్పనా కథలు ఉండవు, ఇవేమి ఉండవు, ఆయన స్ట్రైట్ గా మాట్లాడేస్తాడు. ఆ వాక్యం విని అరిగించుకోవడానికి నాకు శక్తి లేదని మానేస్తారు కొంతమంది. హల్లెలూయా. నీతో సూటిగా మాట్లాడే దైవజనుడు ఎదుటి నిలబడలేకపోయినప్పుడు కోటి సూర్యుల తేజస్సు కంటే మహామహిమతో ప్రకాశించే యేసుక్రీస్తు ధవల సింహాసనం ముందు ఎక్కడ నిలబడతారు నువ్వు? ఇక్కడ ఎంతమంది అబద్ధికులు అంటారంటే, దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తారు. ఆన్లైన్ పేరుకి ఎందుకు రాలేదంటే, నిద్రసాలను లేదా నిద్రకి నేను ఆగలేనని చెప్పి ఒక రాత్రి నిద్ర లేకుండా దేవుని సన్నిధిలో గడపలేనోడివి పరలోకంలో ఎక్కడ ఉంటావు నువ్వు? దేవుని సేవించడానికి, దేవుని సన్నిధించడానికి, దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. రైతులకు చెప్పండి. ఆఫ్రికా దేశంలో 15 సంవత్సరాల పాప ఉంది. ఆ బిడ్డ పేరు బ్లాండీనా. హల్లెలూయా. బ్లాండీనా అందరు చెప్పండి. క్రీస్తు శకము 162 180 సంవత్సరాల మధ్యలో ఈ స్టోరీ జరిగింది. ఫ్రాన్స్ దేశంలో క్రైస్తవులందరినీ కూడా బంధించేశాడు. హల్లెలూయా. చెల్లిదల్లి చెప్పాలా? మార్కస్ అలిలియస్ అని ఆ రాజు రోమా గవర్నర్ గా ఉండి, మార్కస్ అలిలియస్. హల్లెలూయా. క్రీస్తు శకం 162 180 సంవత్సరం మధ్యలో బ్లాండీనా హతసాక్షి అయిపోయింది. ఎందుకు హతసాక్షి అయిపోయిందంటే ఏమి లేదు, అక్కడ ఉన్న క్రైస్తవులందరినీ కూడా అరెస్ట్ చేశాడు. ఎవరు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఏమని చెప్పాను? రోమా గవర్నర్ పేరేంటి? మార్కస్ అలిలియస్. హల్లెలూయా. అందరిని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి యేసు ప్రభుని కనుక విడిచిపెట్టకపోతే, యేసు ప్రభుని ఆ వదిలి క్రైస్తవ్యాన్ని వదిలి బయటకు రాకపోతే కనుక మిమ్మల్ని చంపేస్తానని వార్నింగ్లు ఇచ్చాడు. హల్లెలూయా. వార్నింగ్లు ఇచ్చి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాడు. హల్లెలూయా. ఎవ్వరు కూడా యేసు ప్రభుని వదిలిపెడతలా. చూడండి, కొంతమంది వాక్యం చెప్తే దిక్కులు చూస్తూ ఉంటారు. కొంతమంది జ్ఞానం లేనో వీళ్ళు, దేవుని భయం లేనో వీళ్ళు, బుద్ధి లేనో వీళ్ళు. దేవుని వాక్యము విడుదలవుతున్నప్పుడు భయం కలగాలి, ఏం నేర్చుకోవాలా ఏం విడిచిపెట్టాలని జ్ఞానం కలగాలి, అలా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కొరడాలతో కొట్టి రకరకాల చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. ఎవడు కూడా యేసు ప్రభుని విడిచిపెడతాను, క్రైస్తవ్యాన్ని వదిలిపెడతాను, బాబోయ్ ఈ తిప్పలు పడలేకపోతున్నా, ఈ కొరడా దెబ్బలు తినలేకపోతున్నా, ఈ జైల్లో ఉండలేకపోతాను, విడిచిపెట్టండి అని ఎవడన్నా అల్లుతాడేమని చూస్తుంటే ఎవడు అల్లుతులే. జైల్లో పెట్టి చావగొడుతున్నారు, చిత్రహింసలు చేస్తున్నారు. అవుతుల్లా. హల్లెలూయా. రోజుకి ముగ్గురు నలుగురిని తీసుకొచ్చి చిత్రహింసలు చేసి హతసాక్షులుగా చేసేస్తున్నారు. రోజుకి ఆ చెరసాల్లో బంధించబడిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ రోజుకి ముగ్గురు నలుగురు కాడికి చంపుకుంటూ వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఒక రోజు నా బ్లాండీనా వంతు వచ్చింది. ఆ బ్లాండీనాతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఒకడు సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. చెల్లిదలయ్య. ఈ బ్లాండీనాని మిగతా వాళ్ళ ముగ్గురిని ఒకే రకంగా ట్రీట్ చేసుకుని వెళ్తున్నాడు. ఆ జైల్లో నుంచి తీసుకొచ్చి ఒక కర్రకు కట్టి పెద్ద పెద్ద కుంకీలు, పెద్ద పెద్ద ముళ్ళు ఉన్న కొరడాలు ఉంటాయి చూసావా, వాటితో ఈ పంత ఎరగొట్టేశారు. ఈ పంత పగిలిపోయింది, రక్తం కారిపోతుంది. ముక్కలు చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, మనం కూర వండుకునే ముక్కల్లాగా పెలుసులుగా వాళ్ళ శరీరం రాలిపోయింది. యేసు ప్రభువుని విడిచిపెట్టలా. నువ్వు వాళ్ళనేట్లు వదిలేస్తున్నావు. దేవుని ప్రేమించడం అంటే ఏంటో చెప్తున్నాను వినండి. దేవుని కోసం బ్రతకడం అంటే చావటమే ప్రతిరోజు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క
సిలువను ఎత్తుకుని, మన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించినటువంటి ప్రతిరోజు చావాలి. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ఏమంటాడు తెలుసా? క్రైస్తవుడు అనేవాడు ఒక గంధపు చెక్కలంటాడు. ఎవడో గంధపు చెక్కను ఎంత నరికినది సువాసన వస్తుంది కానీ చెట్ట స్మెల్ రాదు. గంధపు చెక్కను ఎంత కొట్టినా, దాన్ని ఎంత నరికినా అది సువాసన వెదజల్లుద్ది. పక్కనున్న వారికి సువాసన మారిపోతుంది. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, ఉపద్రవాలు వచ్చినని దేవుని వదిలిపెడతా, నువ్వేం క్రైస్తవుడివి? అందుకే సాధు సుందర్ సింగ్ అన్నాడు, క్రైస్తవుడు గంధపు చెక్కలంటేవాడు, నరకబడే కొద్దీ సువాసన వెదజల్లాలి అన్నాడు. హల్లెలూయా. బ్లాండీన్ అలాంటిదే. చేయలేదని చెప్పండి. 15 సంవత్సరాలు చిన్న బిడ్డ, 15 సంవత్సరాలే, 15 years ఓన్లీ. ఒక కర్రకు కట్టి, తాడులతో కాలు చేతులు కట్టి, వీపంతా వెనక భాగం అంతటా కూడా ముక్కల ముక్కలుగా రాలిపోయేటట్లుగా కొట్టుపడేశాడు. ముక్కలు ముక్కలుగా రాలిపోయింది. ఏడుస్తూ ఉంది. వదులుతావా యేసు ప్రభుని? యేసు నాకు వద్దు అని చెప్తావా? ఇప్పటికైనా సరే నీకు మంచి ట్రీట్మెంట్ చేపించి రాజ్యంలో నీకు ఒక ఇల్లు ఇచ్చి, హల్లెలూయా, పౌరసత్వాన్ని ఇస్తాం, అంటే హక్కుదారునిగా చేస్తాం. మాలో నువ్వు ఒకరుగా ఉండొచ్చు. యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే పౌరసత్వం కాదు, మాలో బ్రతకడానికి వీల్లేదు. అసలు నువ్వు ఇక్కడ జీవించడానికి వీల్లేదు. ఒక 2-3 రోజులు నువ్వు చచ్చిపోతావు. ఏది కావాలి? యేసు ప్రభుని వదిలిపెట్టి మాతో పాటు బ్రతుకుతావా, లేకపోతే యేసు ప్రభు కోసం చచ్చిపోతావంటే యేసు ప్రభు కోసం చచ్చిపోతున్నాను. నువ్వు రేషన్ కోసం అబద్ధపడతావు, పెన్షన్ కోసం వయసుని మార్చేసుకుంటూ ఆధార్ కార్డులో. నీతో ఉండదు చాలా మందికి దేవుని నమ్ముకుని. పెన్షన్ కోసము అబద్ధాలు, రేషన్ కోసం అబద్ధాలు, దేవుని సన్నిధిని ఎగకొడితే ఎందుకు రాలేదని దైవజనుడు అడిగితే దానికి ఒక అబద్ధం. ఎక్కడ మన నీతి? ఏది దేవుని ఎదుట మన సరైన ప్రవర్తన? ఎక్కడ మన విశ్వాస జీవితం? ఎందుకు దీవించబడతలేదు? ఎందుకు ఆశ్రదించబడతలేదు? ఇలాంటివన్నీ మన బ్రతుకులు ఉంటాయి. ఎవడన్నా ఏదైనా మాట అంటే, సావుకుడు సూటిగా మాట్లాడితే, అరే నువ్వు చేసిన తప్పు ఎందుకు అలా చేసావని గట్టిగా నిలదీస్తే చాలు, సంఘం మానేస్తావు. హల్లెలూయా. చెప్పండి. నెత్తులు కారిపోతుంది. శరీరం అంతా కూడా ముక్కల ముక్కలుగా రాలిపోయింది. 2 రోజులు అలా వదిలేశారు. రక్త శక్తంతో, కొన ప్రాణంతో కొట్టుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి. బ్లాండ్ అయిన దేవుని వదిలిపెట్టలా, బ్లాండ్ అయిన దేవుని విడిచిపెట్టలా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుని సన్నిధిస్తూ ఉంది. మీరు ఎంత కొట్టినా సరే నో ప్రాబ్లం. నవ్వుతూనే ఉంది, ఏడుస్తుంది, నవ్వుతుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుని సన్నిధిస్తుంది. బ్లాండ్ అయిన దేవుని విడిచిపెట్టలా. చేయలేదలే చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారంటే ఒక మైదానంలో కట్టేశారు. మైదానంలో కట్టేసి సింహాలు వదిలేరు. కొరడా దెబ్బలకి చావల. ఫస్ట్ జైల్లో చిత్రహింసలు పెట్టారు. అక్కడి నుంచి తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఒక కర్ర కేలాడు తీసి కొంకిలు ముళ్ళు ఉన్న కొరడాలతో కొడితే శరీరం అంతా దున్నపడి ముక్కలు ముక్కలుగా రాలిపోయి రక్తం ఏరులో పారింది. ఆ కొరడా దెబ్బలకి ఆవిడ చావల. హల్లెలూయా. తీసుకొచ్చి ఒక కర్ర కట్టేశారు. ఆవిడతో పాటు ఇంకా 3 ఉన్నారు. వాళ్ళ 3ని బలపరుస్తుంది. మనం ఇక్కడ చచ్చిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం, యేసయ్యని సేవించండి, యేసయ్య కోసం చచ్చిపోతాం, మన చావుకు ఒక అర్థం ఉందని చెప్పి చిన్న పిల్ల అక్కడున్న దైవజనుడు మరొక ఇద్దరిని బలపరిచింది ఆవిడ. హల్లెలూయా. ఒక పెద్ద మైదానంలో ఒక గుంజక కట్టేసి సింహాలు వదిలే. మంచి ఆకలితో మలమల మాటతో ఉన్న సింహాలు వదిలితే సింహాలు వారి దగ్గరకు వచ్చి వాసన చూసి వారి గాయాలను నాకి వెళ్ళిపోయినాయి, కానీ వారిని తినలా. ఆ సంఘటనకి ఆఫ్రికా దేశం అంతా కూడా షాక్. ఏమైంది? ఆకలితో ఉన్న సింహాలు కదా వదిలింది. మనిషి రక్తము, హ్యూమన్ బ్లడ్ అంటే, హ్యూమన్ బాడీ అంటే సింహములకు పిచ్చెక్కిపోతుంది కదా. నోటంట సొంగ లాలాజానంగా ఉరకలేసుకుంటే తింటే కదా. వీళ్ళని ఎందుకు ముట్టలేకపోయినాయి సింహాలు అని చెప్పి ఆ నోరు ఈ నోరు చెప్పుకున్నాయి. ఆఫ్రికా దేశం అంతా బ్లాండ్ అయినా ఎందుకు తినలేకపోయినాయి సింహాలు? హల్లెలూయా. దానియల్ని ముట్టినయా? ఎందుకని? బ్లాండినల్లో లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నాడా? ఆయన మహిమపరచగలుగుతున్నావా? ప్రతి విషయంలో ఆయన చూపించగలుగుతున్నావా లోకానికి? నీ వాటిగట్టుల్లో నిన్ను చూస్తున్నారా? నీ లోపల యేసు ప్రభువుని చూస్తున్నారా? ఎలా ఉన్నాయి నీ మాటలు? ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన? బ్లాండిన్ అనే సింహం తాగలేకపోయింది. బ్లాండిన్ అనే సింహం ముట్టలేకపోయింది. హల్లెలూయా. చదివే తెలియజెప్పండి. ఏం చేయాలో తెలియక
ఎర్రగా కాలుతున్న ఒక లోహపు కడ్డీల మీద, కుర్చీల మీద బ్లాండిని కంటే ముందుగా ఉన్న ముగ్గురిని వేసేసారు. బట్టలు కూడా తీసేసి నగ్నంగా కాలుతున్న కుర్చీల మీద, కాలుతున్న ఇనప లోహపు కుర్చీల మీద, ఇనప వస్తువుల మీద పడుకోబెడితే చర్మము ఊడిపోయి రాలిపోయి స్పాట్లో చచ్చిపోయారు ఆ ముగ్గురు. బ్లాండిన వంతు వచ్చింది. గుంజకు కట్టిన బ్లాండిన ఓడదీసి అందరూ చూస్తూ ఉండగా ఆడపిల్లని కూడా చూడకుండా, చిన్నపిల్ల బాలిక 15 సంవత్సరాల పిల్లని చూడకుండా వస్త్రములని చింపివేసి కాలుపోతున్న, ఎర్రగా నొప్పులా కాలిపోతున్న ఇనప కడ్డీల మీద, కుర్చీల మీద పొడుగుబెట్టారు. ముక్కలు ముక్కలుగా ఊడొచ్చేసింది. శరీరం అంతా కనూపురుతో ఉంది, అలాగే ఉండిపోయింది చావల. హల్లెలూయా. ఇంకా ఈవిడ ఎలాగైనా చావట్లేదు, అలాగే గుండు కొట్టుకుంటూ ఉంది, ప్రాణం ఊపిరి అలాగే ఉంటుందని చెప్పి విసుకొచ్చి వారిలో ఒక సైనికుడు వచ్చి కత్తి తీసుకొచ్చి మెడ నరికి శిరశ్చాపం చేసి చంపేశారు. హల్లెలూయా. జైల్లో అరెస్ట్ చేశారు. గుంజకు కట్టి తాళ్ళేసి ఈ పంత రక్తము కారేటట్లుగా, ముక్కలు ముక్కలు శరీరం అంతా ఊడేటట్లుగా ముళ్ళ కొరడాలతో కొట్టారు. గుంజకు కట్టి సింహాలను వదిలారు. కాలిపోతున్న లోహపు కుర్చీల మీద, ఇనప కుర్చీల మీద పడుకోబెట్టారు. ఆఖరికి కత్తితో పొడిచి చంపారు. వేటికి లొంగలేదండి, యేసుప్రభుని విడిచిపెట్టలేదండి, దేవుణ్ణి ఎరగను అని అనలేదండి. ఇది కదా విశ్వాసం, ఇది కదా దేవుని ప్రేమించడం అంటే. యేసుప్రభుని ప్రేమించడం అంటే పాట పాడటము, ప్రసంగ చేయటం కాదు. హల్లెలూయా. మరణము ముందున్నప్పుడు ప్రభువా నీ చిత్తమైతే అది నా జీవితంలోకి వచ్చినా పర్లేదు, నీ కోసం నేను మరణించి నీ దగ్గరకు వచ్చేస్తానని చెప్పడం క్రైస్తవ్యం అంటే. హల్లెలూయా. భర్త ఏదో అన్నాడని దేవుని విడిచిపెడతావు, బంధువులు స్నేహితులు ఏదన్నారని దేవుని విడిచిపెడతావు, నీ ఇంటి పక్కన వాళ్ళు ఏదో అన్నారని చెప్పి దేవుని విడిచిపెడతావు, మూసిగేసుకుని ఎప్పుడు ప్రార్థన చేస్తారని చెప్పి ఎవరన్నా ఏదన్నా కామెంట్ చేస్తే ఏడుస్తావు. హల్లెలూయా. యోబు ఏమంటాడు తెలుసా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. హల్లెలూయా. అయ్యా నోరు లేగాల. హల్లెలూయా. ఇంకా గట్టిగా నోరు లేగాలి. బ్రతుకున్నప్పుడే మన నోటితో దేవుని స్తుతిస్తాం, చచ్చిపోయిన తర్వాత స్తుతించు. కాబట్టి బ్రతుకుండగానే మీరు ఎంత శక్తితో దేవుని స్తుతిస్తారో, రోజుకి ఎన్ని మార్లు స్తుతిస్తారో అన్ని మార్లు స్తుతించేసుకోండి. చచ్చిపోయిన తర్వాత నోరు కదలలేక, చచ్చిపోయిన తర్వాత మన శరీర అవయవాలు అన్ని కుళ్ళిపోతాయి, దేవునికి పనిచేయవు. కాబట్టి బ్రతికుండగానే, బలం ఉండగానే హల్లెలూయా యేసు ప్రభు కోసం మనం కొనసాగాలి. యేసు ప్రభు కోసం ప్రతిదినం ప్రాణార్పణంగా పోయబడాలి మనం. హల్లెలూయా. 15 సంవత్సరాలు బ్లాండిన ఆఫ్రికాలో హతసాక్షి అయిపోయింది. 15 సంవత్సరాలు బాలిక. 15 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఇక్కడ బాప్టిజం పొందమంటే పొందం, తల్లిదండ్రులు ఎదురికిస్తాం, దైవజనుడి మాటకు లోబడం, సంఘ క్రమానికి లోబడం. ఏదన్నా ఒక రోజు పరిచర్య చెప్పాలంటే తల్లిదండ్రులకి పెయిన్ వచ్చేది, వీళ్ళకి పెయిన్ వచ్చేది. యవ్వనం అందే బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రావలు నువ్వు నడిపించకపోతే వాడు పెద్దవాడైన తర్వాత నీ చేయి దాడిపోతాడట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభుని ప్రేమించడం బాప్టిజం పొందేసి ముసుగేసి చర్చలో కూర్చోవడం అనుకున్నావా? సవాలు వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, ప్రాణము పోయే పరిస్థితి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆస్తి పోతున్న పరిస్థితి వచ్చినప్పుడు, మర్యాద పోతున్న పరిస్థితి వచ్చినప్పుడు, ప్రెస్టేజ్ అంతా కూడా పోతున్నప్పుడు, హల్లెలూయా నేనున్నాను ప్రభా అనాలి. నువ్వు ఆస్తి పోయినా పర్లేదు ప్రభా అనాలి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయింది, నువ్వు నాకు తోడేంటి, ఎందుకు ఇలా జరిగింది. హల్లెలూయా. చదిలే తల్లి చెప్పండి. 105వ కీర్తన 18వ వచనం చూడండి. 105వ కీర్తన 18వ వచనం. నూట 5వ కీర్తన 18వ వచనం. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును. అబ్బా ఎవరైనా ఎవరతనా? యోసేపుని సంఖ్యలతో బంధించారు. ఇనుము అతని బాధించిందంట, సంఖ్యలు అతని బాధించినాయి. అన్నలందరూ గుంటలో త్రోసేశారు.
గుంటలో త్రోయబడిన యోసేపు ఎందుకులే ఇలా వదిలేయటం ఏంటి, మళ్ళీ అలాగలగా తప్పించుకుని ఇంటికి వచ్చేస్తాడని చెప్పి ఐగుప్తీలు వెళ్తుంటే ఐగుప్తీలకి బానిసలుగా అమ్మేశారు. ఐగుప్తీలు బానిసగా ఉన్న యోసేపుని ఎలా తీసుకెళ్లారు తెలుసా? ఇనప సంఖ్యల చేత బంధించి తీసుకెళ్లారు. 105 వాక్యంలో రాయబడిన రిఫరెన్స్ యోసేపు గురించి. యోసేపుని బానిసగా ఎలా తీసుకెళ్లారు? ఒక పలకేసి మెడలో రేటేసి ఇనప సంఖ్యలతో బంధించి బానిసలమ్మే మార్కెట్లో నిలబెట్టారు. మనం గేదెల మార్కెట్లోకి, గొర్రెల మార్కెట్లోకి, కోళ్ళ మార్కెట్లోకి, సంతలోకి వెళ్తున్నప్పుడు ఈ కోడికి ఎంత, ఈ గేదెకి ఎంత అని చెప్పి ట్యాగ్లు వేసి రేట్లు రాస్తారు. అలాగే పూర్వపు రోజుల్లో బానిసల సంత, బానిసల మార్కెట్ అనేది ఉండేది. ఆ బానిస మెడలో ఒక గోచి పెట్టేవాళ్ళు అంతే. ఒక గోచిని పెట్టి, ఒక గుట్ట ముక్కని పెట్టి, గోచిని పెట్టి మెడలో పలకేలాడి తీసేవాళ్ళు. ఈ రేట్ ఎంత, ఈ రేట్ ఎంత. దొరలు, డబ్బున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ బానిసలు కొనుక్కెళ్ళి ఇంట్లో వాళ్ళకి నచ్చిన పని ఎంచుకునేవాళ్ళు. అటువంటి బానిసల జాబితాలోకి యోసేపు వెళ్ళిపోయాడు. ఊరుకున్నాడు దేవుడు. గాయాలు అయినాయి, గాయాలు చేపట్టాడు, చాలా పెయిన్ భరించాడు, చాలా నొప్పిని భరించాడు, చాలా శ్రమలోనికి వెళ్ళాడు, చాలా క్లిష్ట తరహా పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు, నిందల్లోనికి వెళ్ళిపోయాడు, అవమానాల్లోనికి వెళ్ళిపోయాడు. యోసేపు జీవితంలో ఎన్ని గాయాలు అయినా దేవుడు మాత్రం మేలే చేశాడు. బ్లాండిన జీవితంలో మరణం వచ్చిన, క్షోభ పడింది నా బిడ్డ. 15 సంవత్సరాలు బ్లాండిన క్షోభ. కాలులో ముళ్ళు దిగితే నడవలే, ఎదురుగొప్పు తగిలి గోరు లేచిపోతే, కళ్ళు తిరిగిపోతాయి, బ్లడ్ చూస్తే. చిన్న జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గితే అడుగు తీసి అడిగేళ్ళం. ఒక వైరల్ ఫీవర్ వస్తే మన ఇంట్లో మనకి ఉపపరిచర్య చేయడానికి పక్కన ఎవరో ఒకరు ఉండాలి. కానీ బ్లాండిన పక్కన ఎవరు లేరు, దేవుని దూతలు తప్ప. అదృశ్యముగా దేవుడు వెంబడిస్తున్నాడు బ్లాండినతో. దేవుడు పట్టుకుని ఉన్నాడు బ్లాండిన. హతసాక్షి అయిపోతున్న లిస్టులో, హతసాక్షి యొక్క ప్రముఖుల పేరులో బ్లాండిన పేరు ఉంది. చూడండి, నాకు తెలిసి ఆ నొప్పంతా దేవుడే భరించాడు అనుకుంటా. ఎలాగంటే కొన్ని సందర్భాల్లో స్టెఫను గురించి చదువుతున్నప్పుడు స్టెఫను కృపను పొందాడని రాయబడుతుంది. హల్లెలూయా. స్టెఫను కృపను పొందినప్పుడు నాకు చాలా నచ్చే మాట అక్కడ ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? అతడు కొట్టబడుతున్నప్పుడు, తండ్రి వీరు చేసేది వీరికి అర్థం కావటం, వీరిని క్షమించి అంటాడు. ఎలా అనగలిగాడు? ఇదే మాట యేసు ప్రభు కూడా అనగలిగాడు. ఎలా అనగలిగాడు? మనకంటే భక్తి చేసి దేవుని కొరకు చచ్చిపోయిన అనేక పరిశుద్ధులు ఈ మాట చెప్పి వెళ్ళిపోయారు. ఎలా సాధ్యమైన వాళ్ళని ఆలోచించినప్పుడు, హల్లెలూయా, నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ప్రైజ్ లార్డ్, అందరికి తెలిసేది. అక్కడ స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అసలు రాళ్ళ వైపు చూడలే స్టెఫను. అసలు ఆ నొప్పి, ఆ దెబ్బలో ఏమి తెలియలే ఆయనకి. ఎందుకంటే ఆ సమయంలో దెబ్బలు పడుతున్నప్పుడు, నెత్తిరి గారుతున్నప్పుడు, తన శరీరంలో ఉన్న నెత్రంతా బయటకు వచ్చి ప్రాణము పోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఆకాశాన్ని తెరిచాడు, పరలోకాన్ని తెరిచాడు. తండ్రిని చూడగలిగాడు స్టెఫను. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసు ప్రభువును చూడగలిగాడు. అంటే ఇప్పుడు స్టెఫన్ గారి చూపంతా దేవుని దర్శనం మీద ఉందా, రాళ్ళ దెబ్బల మీద ఉందా? చెప్పండి. యేసు వైపు చూడగా, మహిమ వైపు చూడగా, దేవుని వైపు చూడగా, రాళ్ళు అయితే ఏంటి, రంపాలైతే ఏంటి, కత్తులైతే ఏంటి, కాలిపోతున్న లోపు కూర్చోలైతే ఏంటి, బ్రతుకున్న క్రీస్తు చావైతే లాభమే. ఇది కదా దేవుని ప్రేమించడం అంటే. అన్న బాప్తిజం పొందని చర్చకు వచ్చాను, ఈ కానుక చాకానికి ఇచ్చా, నీ కానుకలు ఆవిడకు కావాలి, నీ అర్పణలు ఆవిడకు కావాలి. నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు ఇచ్చే కానుక దేనికి? నువ్వు దేవుని కోసం ప్రాణార్పణంగా పోయబడకుండా నీ దర్శన భాగం ఆవిడకి. ముందు నువ్వు కావాలి దేవునికి, ముందు నువ్వు కావాలి దేవునికి. ముందు ప్రాణార్పణముగా దేవుని కోసం నువ్వు దేవుని సందు ప్రతిష్ఠించబడాలి, దేవుని కోసం నిలబడాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బ్లాండిన లాంటి మనసు మనకు రావద్దా? స్టెఫను కృపను పొంది మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫను కనబడుతున్న నూతన నిబంధనలో. నెత్తురు కారిపోతుంది, రాళ్ళు దెబ్బలు పడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఏం లేదు, యేసు ప్రభువును ప్రకటించడం మానేస్తా అంటే చాలు, స్టెఫన్ చావడం, స్టెఫన్ బ్రతికి ఉంటాడు. స్టెఫన్ ఎందుకు కొట్టారంటే అక్కడున్న యూదులు యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభువుని మెస్సయ్య అని ప్రకటించడం మానకపోతే, యేసు ప్రభు దేవుడు అని ప్రకటన చేయడం మానకపోతే, హల్లెలూయా, చంపేస్తా ఉంది.
ఏదో ఇప్పుడేదో వీళ్ళు వచ్చి యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఒప్పుకోం, సంఘం పెడితే ఒప్పుకోం, సంఘం చేస్తే ఒప్పుకోం. ఇది ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలో నుంచి ఇది ఉంది. ఆదిమ సంఘాల నుంచి ఇది కొనసాగుతుంది. సువార్తను ఆపాలని, సేవను ఆపాలని సేవకులు చంపారు. హల్లెలూయా. మందిరాలు కూలగొట్టారు, బైబిల్ తగలబెట్టారు. చిన్న పెద్ద లింగ భేదం చూడకుండా, ఆడ మగ లింగ భేదం చూడకుండా, చిన్న పెద్ద అని వయసు భేదం చూడకుండా క్రైస్తవులను అణిచివేస్తూ వచ్చారు. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ్యాన్ని ప్రబలిస్తూనే వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ ఉత్కంఠమైన భయంకరమైన వధ జరిగిందో, క్రైస్తవుల రక్తము ఏ దేశంలో ఏ ప్రాంతంలో అయితే భయంకరంగా ఒలిగించబడిందో ఆ దేశాలన్నీ దేవునికి సువాసనగా మారిపోయినాయి. హల్లెలూయా. సువాసనగా మారాలి. అందుకే సాధు సుందర సింగ్ ఊరికి అనలే, గంధపు చెక్కలా ఉండాలి మనం అన్నాడు. గంధపు చెక్క నరికే కొద్దీ, కొట్టే కొద్దీ అది సువాసన వెదజల్లుతున్నట్టుగా నీ మీదగా శ్రమ పడుతున్నా, నిందలు పడుతున్నా, ఉపద్రవాలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, నిన్నెవడు అర్థం చేసుకునేవాడు లేకపోయినా నువ్వు దేవుని కోసం సువాసనగా మారాలన్నాడు. హల్లెలూయా. అలా మారిపోవాలి. దేవా నువ్వు ఇది చేస్తేనే నేను చర్చికి వస్తా. కండిషన్ పెట్టే భక్తి మానుకో. దేవా నా జీవితంలో అద్భుతం జరిగితే, ఈ వ్యాపారం దీవించబడతాయి, ఈ చెరువు సక్సెస్ గా వస్తాయి, ఈ వ్యాపారము చక్కగా లాభం వస్తాయి. హల్లెలూయా. అనుకున్నవన్నీ జరిగిపోతాయి. నేను ఇల్లు కట్టుకుంటే, నాకు పెళ్లి జరిగితే, పిల్లలు పుడతాయి. ఎవరికి కావాలి నువ్వు? ప్రభా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా నేను విడిచిపెట్టను అంటేనే దేవుడిని పట్టుకుంటాడు. నువ్వు ఇది చేస్తేనే నేను ఇది ఎలా ఉంటాను, నువ్వు ఇది చేస్తేనే, లేకపోతే నా కోరిక ఇది తీరిస్తేనే నేను నీ కోసం బ్రతుకుతానంటే అది చేసినా నువ్వు బ్రతకో. ఎందుకంటే మరల మధ్యలో నీ విశ్వాస జీవితంలో ఏదో ఒక చిన్న కష్టము, ఉపద్రవము, ఏదో ఒక నింద నీ జీవితంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు మరల బయటకు వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు స్థిరత్వము, నిలకడ తత్వం అనేది మనకు రావాలి. హల్లెలూయా. బ్లాండీని చూసారా? దేవుని కోసం హతసాక్షి అయిపోయింది. స్టెఫను దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు. హల్లెలూయా. ఎన్ని గాయాలు ఉన్నాయి వాడి జీవితంలో. గాయము చేయవాడు ఆయనే, కట్టువాడు ఆయనే కదా. నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అది దేవుడు చాలా బాధపడతాడు. దేవుడు మనలో ఒక ప్రణాళికతో పుట్టించాడు. తల్లి గర్భంలో దేవుడు ఎందుకు రూపొందించాడు? పిల్లల్లాగా చాలా మంది బాధపడుతున్నారు. మన తల్లిదండ్రులకు మనల్ని ఎందుకు పుట్టించాడు? మనకెందుకు దేవుడు పిల్లలు ఇచ్చాడు? మనం చేయాల్సిన పని, దేవుని కోసం బతకాల్సిన నియమము, దేవుడు మన యందు ఉంచిన తన చిత్తము, మన యందు ఏం తలంచాడో, ఏది చేయాలనుకున్నాడో అది చేయడానికి, ఆయన తలంచిన చిత్తము ఉద్దేశం జరిగించడానికి మనం దేవునికి కోఆపరేట్ చేయాలి, ఆయనకు సహకరించాలి, ఆయన దగ్గర మనం అందుబాటులో ఉండాలి, దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. వీడు అందుబాటులో లేడు. ఇంటికాడ ఉంటే బోరు కొట్టేస్తుంది, ఫ్రీడమ్ లేదు, విసుగొచ్చేసి కష్టంగా ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? పందులు తినే పొట్టులు గడికి వెళ్ళాడు. ఆహారం లేక, డబ్బు సంచి ఖాళీ అయిపోయిన తర్వాత, అందరూ విడిచిపెట్టిన తర్వాత పందులు తినే పొట్టి మీద పడి తింటున్నాడు. హల్లెలూయా. అలా వెళ్ళకూడదు మనం. చేయలేదలే చెప్పండి. దేవుడు గాయము ఎందుకు చేస్తాడు? నిన్ను సృహలోనికి తీసుకురావడానికి చేస్తాడు. దేవుడు గాయం ఎందుకు చేస్తాడు? నీకు భవిష్యత్తుని ఇవ్వడానికి చేస్తాడు. దేవుడు ఎందుకు గాయం చేస్తాడు? నువ్వు ఫలించడానికి చేస్తాడు. ఒక బండ ఉంటుంది కదా, ఆ బండని సుత్తుతో ఉలితో ఆ శిల్పి చెక్కకపోతే దానికి ఆకారం వస్తుందా? అది బండగానే ఉంటది. ఆ రాయి వచ్చి శిల్పి గారు నాకు నొప్పి వస్తుంది, దాన్ని చెక్కొద్దు, నా సావు నేను చస్తాను, నన్ను ఇలా వదిలేంటే ఏమవుద్ది? చెప్పండి బాబు. హల్లెలూయా. ఆకారం లేని బండ కొనియాడబడదు. ఆకారం లేని బండ విలువ ఉండదు, అది బండగానే ఉంటది. దేవుడు మనల్ని చెక్కుతున్నప్పుడు ఒక శిల్పి వలె, దేవుడు ఒక కుంభరవాణి వలె తన సారపైకి తన చేతిలో తీసుకుంటున్నప్పుడు, ప్రభువా నీ చిత్తం ప్రభువా అని మన జీవితాన్ని అప్పగించుకోవాలి. సమూయేలు దగ్గరికి దేవుడు స్వరం వచ్చినప్పుడు, చిత్తం ప్రభువా నీ దాసునైనా నేను ఆలకించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా చిత్తం ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నన్ను ఎలా బ్రతకమంటావు? నేనేం చేయాలి నీ కోసం? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పరిచర్య ప్రారంభించాలి? అడగండి దేవుని. దేవుడు మీకు స్థలాన్ని చూపిస్తాడు. అంటే సేవ పిలుపులో ఉన్నవా, సేవ భారంతో ఉన్నవా, సేవ దాతృత్వతో ఉన్నవా, నేను కూడా సేవ చేయాలి, దేవుని కోసం ఒక గుంపుని నేను ప్రిపేర్ చేయాలి, దేవుని కోసం నేను ఒక గుంపుని, ఒక సంఘాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి అని దాతృత్వం కలిగిన వారు అడగండి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నా పిలుపేంటి? నా దర్శనం, నా విజన్, నేను ఎక్కడ సంఘం ప్రారంభించాలి? హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే దేవుడు అన్ని బయలుపరుస్తాడు.
హల్లెలూయా. మనమేమో ఎక్కువగా వచ్చి కూర్చోవడం, లేవటం, వెళ్ళిపోవడం, ఏదో రాసుకోవడం, వెళ్ళిపోవడం. దీనికి అలవాటైపోయాం. దీనికి అలవాటైపోతున్నావు, దీవించబడు. ఈరోజు వచ్చో దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తతో చెప్తావు, వా దేవుడు ఈరోజు నాతో ఈ మాట మాట్లాడాడండి, దేవుడు ఆరాధన నన్ను ఇలా తాకాడండి, దేవుడు కార్యం ఇది జరిగిందండి, ఇది నా కళ్ళతో నేను చూశానండి, దీన్ని యోచించగలిగా, దీన్ని వివేచించగలిగా. ఆఫ్టర్ ఆల్ కనీసం ఇంటి పక్కన వాళ్ళు కానీ చెప్తావా? సినిమా చూసి వచ్చినోడు రివ్యూ వేస్తాడు బయటకు వచ్చి, అబ్బా యాక్షన్ సూపర్, ఫైట్ సూపర్, పాట సూపర్, మ్యూజిక్ సూపర్. నువ్వు చర్చకొచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని కార్యాలు చూసి నీ ఇంటి పక్కనోడు కూడా దేవుని మహిమని చెప్పలేవు నువ్వు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని గురించి చెప్పాలి, దేవుని మహిమ గురించి మాట్లాడాలి, దేవుని పరాక్రమ కార్యాల గురించి మాట్లాడాలి, దేవుని ప్రభావం గురించి మాట్లాడాలి. దేవుడు నీ జీవితంలో ఏది మాట్లాడాడో, దేవుడు నిన్ను ఎలా పిలిచాడో, దేవుడు నిన్ను ఎలా రక్షించాడో, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటున్నాడు, దేవుడు ఏ ఉపదేశం నిన్ను స్థిరపరిచాడో, దేవుడు ఏ సంఘంలో నిన్ను అంటికట్టాడు, దేవుడు ఏ దైవజనుడి కింద నిన్ను ఉంచాడో. హల్లెలూయా. అన్నిటికీ నువ్వు నమ్మకంగా ఉంటాను. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి. దేవుడు గాయం చేస్తాడు. ఎందుకు గాయం చేస్తాడు? నిన్ను సృహలోనికి తీసుకురావడానికి, నిన్ను మెలుకొల్పడానికి, నిన్ను వాడుకోవడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఉన్నత శిఖరం మీద నిలబెట్టడానికి, నీ ద్వారా ఆయన ఘనమైన నామాన్ని ఘనపరచుకోవడానికి దేవుడు నిన్ను గాయం చేస్తాడు. దేవుడు నిన్ను గాయపరుస్తాడు. నువ్వు గాయపడకపోతే, నీకు నొప్పి కలగకపోతే, నీకు స్పృహ రాదు. మొత్తుడిగా, నిర్లక్ష్యంగా, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా జీవిస్తావు. అది నీకు క్షేమం కాదు. నువ్వు స్పృహలో ఉండాలి, అనగా మెలకుగా ఉండాలి. స్పృహ అంటే మెలకుగా ఉండటం. చెప్పండి, స్పృహ అంటే. చూసారా, ఇంక చాలా మంది స్పృహలో లేరు. స్పృహ అంటే మెలకుగా ఉండటం. మెలకుగా ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? దొంగోడు వచ్చాడు అనుకో, ఆడి మీద పడి హల్లెలూయా యుద్ధం చేస్తాడు. అదే గాఢ నిద్రలో ఉన్నావు అనుకో, ఆడి నీ మీద పడి యుద్ధం చేస్తాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బండర తెచ్చి నెత్తి మీద కడితే చూరుకుంటాం. అదే మెలకుగా ఉన్నావు అనుకో, ఆడికి ఛాన్స్ ఉంటుందా? అపవాది కూడా ఎప్పుడు వస్తాడో తెలుసా? నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, చాచి పడుకున్నప్పుడు, కొరకలు పెడుతున్నప్పుడు ఆడు వచ్చి గురుకులు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. తెలియతేలా చెప్పండి. ఏమవుతుందంటే ఈరోజు వాక్యం చెప్పబడింది. అన్న బ్లాండిని గురించి చెప్పారు, యోసేపు గురించి చెప్పారు, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా వాళ్ళందరి గురించి చెప్పారు. అబ్బా ఈరోజు ఇంకా నేను ఎలా ఉండకూడదు, నా విశ్వాస స్థాయిని పెంచుకోవాలి, ప్రార్థన బాగా చేయాలి అనుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడు? చర్చిలో ఉన్నప్పుడు. గుమ్మం దాటిన తర్వాత వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే, అన్నయ్య చెప్పాడు కదా రెఫరెన్స్లన్నీ నమరేయండి, గేదె వలె, ఆవు వలె, పశువు వలె అన్నాడు కదా. మనం కూడా వాక్యాన్ని తెరిచి నమరద్దాం అని చెప్పి రెఫరెన్స్లు చదువుతాం. హల్లెలూయా. రెఫరెన్స్లు చదువుతూ ఉండగా స్లోగా ఆవులంతలు వస్తాయి. ఏదో రకంగా నలుపు చదివేతాం. అబ్బా చిరాకు వచ్చేద్దాయి. 1-2 రెఫరెన్స్లు తీసేసరికి చిరాకు వచ్చేద్దాక. దేవుని చేతిలో ఉన్నప్పుడు అలాగే ఉంటది. హల్లెలూయా. విసుగదలు వచ్చేద్దా, రేపు పొద్దున్న చూద్దారు అనుకుంటాం. హల్లెలూయా. స్లోగా ప్రార్థనలోకి వెళ్తాం. ప్రార్థనలోకి వెళ్ళిందని ప్రార్థనలో ఉంటాం అనుకున్నావా, అద్భుతమైన నిద్రలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు నిద్రపోయావో తెలియదు. అరే నేను ప్రార్థన చేసుకున్నాను కదా, ఎప్పుడు పడుకున్నాడు రా, ఏమందులే పడుకున్నాను అనుకుంటాను. అంతే. ఇంకా చల్లారిపోతే ఇంకేముంటది, కనివిప్పు ఉండదు. హల్లెలూయా. నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత దొంగోడు వస్తాడు. ఎవడాడు దొంగోడు? చెప్పండి, మీకు బాగా తెలిసిపోతుంది. హలో, దొంగోడు వస్తాడు. వచ్చేటప్పుడు ఏమవుతాడో తెలుసా? అవిశ్వాసం అనే గురువు, అబద్ధం అనే గురువు. నీకు ఏ గురుగులైతే ఇష్టమో, నువ్వు ఏ గురుగులకు పడిపోతావో, ఏ బలహీనతలకు పడిపోతావో. హల్లెలూయా. స్త్రీ వ్యామోహానికి పడిపోతే స్త్రీ గురుగు తెస్తాడు, డబ్బుకు పడిపోతే డబ్బు గురుగు తెస్తాడు. నువ్వు దేనికి పడిపోతావో ఆ గురుగులు తీసుకొచ్చి నీ లోపల హృదయాన్ని తెరుతాడు. హల్లెలూయా. నీ తలను తెరుతాడు. నువ్వు ఈ రోజు అనుకున్నావు బ్లాండీనా, యోసేపు ఇవన్నీ అనుకున్నావు కదా, అవన్నీ తీసేస్తాడు. ఆడి అన్ని నింపేస్తాడు. ఏం తెలియనట్టుగా వెళ్ళిపోతాడు. పొద్దున్నే లేచిన తర్వాత బ్లాండీనా లేదు, యోసేపు లేదు, అన్నయ్య చెప్పిన స్టోరీ లేదు. ఏముందరా, చిరాకు వచ్చేద్ది, విసుగుదల వచ్చేద్ది, టెన్షన్ వచ్చేద్ది. ఇదిగో ఈఎంఐ ఉంది, ఆ ఈఎంఐ ఉంది, ఈఎంఐ ఉంది, ఇది కట్టాలి, అది కట్టాలి. అది అందరికీ ఉంటది అనమాట. ప్రతి పరిచర్య, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి ఆయన ముందు నిలబడాలి కదా. యజమానుడు ఊరుకుంటాడా? ఊరుకోడు.
ఆయన కృప మనల్ని ఇంకా వెంటాడుతూ ఉంది. మనల్ని మనం సరి చేసుకోవడానికి, ఆయనతో అంటగట్టబడ్డానికి దేవుడు కృపించాడు. ఈ కృప అతి త్వరలో ముగించబడుతూ ఉంది. వచ్చేవాడు ఆలస్యం చేయక మేఘారూఢుడే చాలా వేగంగా వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. రైతులాడి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆవిడ చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు కదా, ప్రతి విషయంలో దేవుడు తన కన్నులు నా మీద ఉన్నాయి కదా, తన యొక్క సన్నిధి నా మీద ఉంది కదా, తన కనుదృష్టి నా మీద ఉంది కదా, దేవుణ్ణి మోసం చేయలేం కదా అనే జ్ఞానం ఎప్పుడు మనకు ఉండాలి. ఆ జ్ఞానం మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వైపు చూస్తాం. బాబు దేవుడు అన్నాడు, ఎందుకు వచ్చింది, డైవర్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. ఆ దేవుని భయము కనుక లేడనుకో, ఏమైందిలే తర్వాత చూద్దామని ఆ పాపము చేయడానికి ఆతృత పడతాం. హల్లెలూయా. యోసేపు పొత్తిఫారు భార్య ముందు నిలబడినప్పుడు దేవుని భయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని వైపు చూశాడు. ఇంత ఘోరమైన తుచ్ఛకార్యము నేను జరిగించను, దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపం నేను చేయను, ఇదిగో దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు యోసేపు. ఈ భయం ఫోన్ పట్టుకునేటప్పుడు, ఈ భయం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ఈ భయం ఇంటిని విడిచి నీ పని నిమిత్తం మార్కెట్కి వెళ్తున్నప్పుడు, సెంటర్కి వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ భయం ఉండాలి. ముఖ్యంగా సిస్టర్స్ చెప్తే నీ భయం ఉండాలి, బ్రదర్స్ చెప్తే నీ భయం ఉండాలి. హల్లెలూయా. ఈ భయం ఉంటేనే దేవుడు మనలో మనగలుగుతాడు, తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించగలుగుతాడు. ఈ భయం లేకపోతే ఆయన మనలో నివసించలేడు, తన చిత్తం జరిగించు. హల్లెలూయా. యోసేపు మీద దేవుని కృప ఉంది. ఫలించుడు కొమ్మ, చెట్టు అయింది నీటి కాలవేరున నాటబడి వాటి కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఫలించాడు. ఖర్జూరపు మొవ్వులు వేసి ఉంటూ తన జీవితంలో ఫలించుకుంటూ వెళ్ళిపోయాడు. ఫలాలతో సువాసనతో నింపబడిన యోసేపు జీవితం. హల్లెలూయా. ఎందుకని దేవుని చేతిలో ఉన్నాడు. గాయాలని రిసీవ్ చేసుకున్నాడు, గాయాలను ఆ నొప్పిని తెలుసుకున్నాడు. గాయములు చేయబడుతున్నప్పుడు దేవుని తృణీకరించాల, గాయము చేయబడుతున్నప్పుడు దేవుని త్రోసివేయాల. ఈ కళే కదా, ఈ దర్శనమే కదా, దీని గురించే కదా అన్నలందరూ పగబట్టారు. ఈ కళ భావం నేను అన్నలకి చెప్పకపోతే వాళ్ళకి నా మీద ద్వేషం కలిగేది కాదు, గుంటలు దోసేవాళ్ళు కాదు, అమ్మేసేవాళ్ళు కాదు, నేను చెప్పబట్టే కదా అని ఎప్పుడు తన జీవితంలో అనుకోవాలా. హల్లెలూయా. ఎప్పుడు అలా అనుకోవాలా. దేవుడు ఏది నియమించాడో, దేవుడు ఏది కనపరిచాడో, ఏ విజన్, ఏ దర్శనాన్ని అయితే యోసేపు చూశాడో దాని అన్నల దగ్గర క్లియర్ గా బయలుపరిచేశాడు. ఇదిగో దేవుడు ఇలా చెప్పాడు నాకు. హల్లెలూయా. అలా చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. దేవుడు నాకు ఇది చెప్పాడు. వాళ్ళందరికీ చిరెత్తుకు వచ్చేసింది, కోపం వచ్చేసింది, చిరాకు వచ్చింది, ద్వేషం కలిగింది యోసేపు మీద. ఏంట్రా నువ్వు చిన్నోడివి, నీకంటే ముందుగా మేమున్నాం, మేమందరం పెద్ద చిన్న లేకుండా ఇలా మాట్లాడతాను అని యోసేపు మీద పగబట్టుకున్నారు వాళ్ళు, ద్వేషం పెంచుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. అదే దర్శనం లేకపోతే యోసేపు మీద అంత ద్వేషం ఉండేది కాదు. హల్లెలూయా. దేవుని దర్శనమును చాలా క్లియర్ గా చెప్పేసరికి యోసేపు మీదకి ఏం పడుచుకొచ్చింది, పగబెట్టారు, ద్వేషం వచ్చింది. ఆ ద్వేషం, ఆ పగ గాయాలు పాలు చేసింది యోసేపుని, నలిపి పడేసింది యోసేపుని, అమ్మి వేశారు, బానిసగా చేసేసారు. పొత్తిఫారు ఇంట్లో నిందించబడ్డాడు, అరెస్ట్ చేయబడ్డాడు, జైలు జీవితంలోకి వెళ్ళిపోయాడు, ఖైదుగా మారిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఖైదులో ఉన్న యోసేపును పట్టుకుని స్వయంగా తన చేతితో తీసుకొచ్చి ఫరో దగ్గర నియమించాడు. హల్లెలూయా. ఈ గాయాలన్నీ లేకపోతే ఫరో తర్వాత ఫరో అయ్యేవాడు అనుకున్నావా యోసేపు? అయ్యేవాడు కాదు. అందుకే 105వ కీర్తన 18 చదివాము, ఇనుము అతన్ని బాధించిందంట. హల్లెలూయా. ఇనుము చేత బాధించబడ్డాడు, సంఖ్యల చేత బంధించబడ్డాడు యోసేపు. హల్లెలూయా. సంఖ్యల చేత బంధించబడిన, ఇనుము తనకి హాని చేసిన, దేవుడు మేలే చేశాడు. హల్లెలూయా. బ్లాండీనా దగ్గరికి వెళ్ళి, బ్లాండీనా తల్లి ఎక్కడున్నా నువ్వు అని అంటే, హల్లెలూయా, యేసయ్య సన్నిధిలో సేద తీరుతున్నాను అన్నా కదా మనతో. హల్లెలూయా. అంత చిన్న వయసులో బ్లాండీనా అంట. వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎక్కడ దొరకలేదు. నేను చాలా ట్రై చేశాను కదా, తల్లిదండ్రుల గురించి ఎక్కడ దొరకలే. హల్లెలూయా. తను ఆఫ్రికాలో పుట్టింది, 15 సంవత్సరాల బ్లాండీనా. క్రైస్తవులందరూ కూడా ఓచకోత పోయబడుతున్నప్పుడు బానిసత్వంలో ఈవిడ కూడా బయటకు వచ్చింది. బానిసత్వంలో బంధించారు, బంధించిన వారిలో బ్లాండీనా కూడా బయటకు వచ్చింది. హల్లెలూయా. అంత విశ్వాసం అండి 15 సంవత్సరాలకి. దేవుని కోసం చచ్చిపోవడం అంటే సామాన్యమైన విషయం. కాలుతున్న లోహపు కొలిమిలో కాలటం అంటే మామూలు విషయం.
ముళ్ళ కిరీటాలతో, ముళ్ళ కొరడాలతో దున్నబడ్డం అంటే, కొట్టబడడం అంటే మామూలు విషయం. సింహం ముందు, సింహపు నోటి ముందు కట్టివేయడం అంటే మామూలు విషయమా? రాక్షిని వదిలితే ఒక్క రాడు బయటికి, కుక్కంటే భయం, అక్కడ సింహాన్ని కూడా భయపడతాం. అది పరిస్థితి. విశ్వాసం, దేవుని మీద నమ్మకం. అందుకే మనుషుడు రాళ్ళ వల్ల రుట్టవ, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారా బ్రతికించును. అందుకే నీ కీర్తన కూడా అంటాడు కదా, నీ వాక్యము, నీ మాట నన్ను బ్రతికించును, నా బాధల్లో నెమ్మది ఇచ్చాను. హల్లెలూయా. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ పక్కన వాళ్ళు వచ్చి ఎవరో నిన్ను ధైర్యపరచరు, నీ విశ్వాసం నిన్ను ధైర్యపరచాలి. నువ్వు దేవుని మీద పెట్టుకున్న హోప్ ఉంది, ఆ నిరీక్షణ, ఆ నమ్మకం, ఆ విశ్వాసం. హల్లెలూయా. నేను బ్రతికించాలి. ఈఎంఐ ఉంది, కష్టము, చాలా క్లిష్ట పరిస్థితులు, చేయదాటిపోయిన పరిస్థితుల్లో నీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి. హల్లెలూయా. నీ విశ్వాసం దాంట్లో బ్రతికించాలి. అందరూ నేను విడిచిపెట్టారు, ఒంటరిగా ఉన్నావు, ఎవ్వరు ఏ తోడు నీ పక్కన లేదు, ఒంటరి జీవితంలో ఉన్నావు. ఆ టైంలో నీ నిరీక్షణ, నువ్వు ఉంచిన విశ్వాసం నేను బ్రతికించాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నువ్వు నమ్మిక ఉంచిన దేవుని ద్వారా ఒక ఘనమైన కార్యం నువ్వు చూడాలి. అది చూసే వరకు హల్లెలూయా దేవుని నమ్మకంగా మనం బ్రతకాలి. దేవుని సన్నిధికి చేరే వరకు మనం నమ్మకంగా బ్రతకాలి. ఆయన రాజ్యంలో ప్రతిష్ఠించబడేంత వరకు కూడా మన దేవుని కన్నులకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మనలాంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, యోనా అని. ఆయన దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు యోనా గారికి ఒక పని చెప్పాడు. యోనా, నువ్వు నినివేకి వెళ్ళు, నినివే పట్టణ ప్రజలందరి పాపాలు నా ముందుకు వచ్చేసినాయి, నేను ఇంకా దాన్ని ఓర్చుకోలేకపోతున్నాను, ఆ పట్టణం మీదకి నా ఉగ్రత వెళ్ళబోతుంది, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటన చేయి. హల్లెలూయా. వాళ్ళు మారు మనసు పొందితే సరే, వాళ్ళు మారు మనసు పొందకపోతే, వాళ్ళు బ్రతుకు మార్చుకోకపోతే ఆ పట్టణం అంతా కూడా అగ్ని చేత కాల్చబడుతుంది. హల్లెలూయా. సొదొమ గొమొర్రాకు పట్టిన గతి దానికి పట్టబోతుంది. వెళ్ళి యోనా. హల్లెలూయా. మనలంటాడు యోనా నినివేకి వెళ్ళాలి. దేవుడికి ఎంత వ్యతిరేకంగా చేసాడు అక్కడ, తరిషేసుకు వెళ్ళేవాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుని మాటను పక్కన పెట్టేశాడు. మారు మనసు పొందంటే మారు మనసు గురించి మాట పక్కన పెట్టేస్తాం. దేవునికి నమ్మకంగా ఉండంటే అది పక్కన పెట్టేస్తాం. ఎలా అంటే యోనా దేవుని మాటను పక్కన పెట్టి నినివేకి ఎక్కాల్సిన వాడ ఆపోజిట్ డైరెక్షన్ లో తరిషేసుకు వెళ్ళే వాడెక్కేసాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏం నేర్చుకోవాలి పాఠం? యోనా దేవుని మాటను తిరస్కరించాడు. యోనా దేవుని మాట వినలేదు. యోనా దేవుని స్వరానికి చాలా అభ్యంతరకరంగా ఉన్నాడు. యోనా దేవుడు నియమించిన ఆత్మలతో ఆడుకుంటున్నాడు. యోనా వెళ్ళకపోతే ఆ పట్టణం కాలిపోతుంది. యోనా ప్రకటన చేయకపోతే వాళ్ళకి రక్షణ దొరకదు. హల్లెలూయా. ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోతాయి, పట్టణపు పునాదులు చెదిరిపోతాయి, పట్టణం అంతా కూడా బొగ్గితోనూ అగ్నితో కాలిపోతుంది. అంత ఘోరమైన ఆ ప్రమాదం అక్కడ పొంచి ఉంటే యోనాకి ఏమి పట్టనంతగా హల్లెలూయా తరిషేసుకు వెళ్ళిపోయాడు. దేవుడికి ఎంత కోపం వస్తుంది. అంతమంది ప్రజలు చచ్చిపోతుంటే వాళ్ళందరూ నన్ను చంపేస్తారని పోతే వాళ్ళందరి కోసం ఒక ప్రాణం పోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, హతసాక్షి అయిపోతాం అనే ఆలోచన యోనా గారికి లేదు. ఒకవేళ నినివే పట్టిన ప్రజలు క్రూరులే, కరికొట్టుకమైన మనుషులే, వాళ్ళు నన్ను చంపేస్తా, దేవుని కోసం చచ్చిపోతాను, అది నాకు లాభం అనుకోవాలను యోనా. హల్లెలూయా. ప్రాణదీపితో ప్రాణభయంతో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన డైరెక్షన్ లో నినివేకి ఆపోజిట్ లో ఉన్న పట్టణమైన తరిషేసుకు వెళ్ళే వాడెక్కేశాడు. హల్లెలూయా. దేవుడు అంతా చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? సముద్ర మధ్యలోనికి వెళ్ళిన తర్వాత పడేశాడు. అక్కడి నుంచి ఒక చాప గడుపులో మరలా నినివేకి వచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? దేవుడు యోనాని నడిపిస్తున్నప్పుడు మాట వినడలా సృహ తప్పిపోయాడు. అక్కడ రాయబడింది ఎంత ఘోరమైన ముత్తులో ఉన్నాడండి. అల్లకల్లోలంగా సముద్రం మారిపోయి ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా చావు బతుకుల్లోకి వెళ్ళిపోయి ఓడ బరువు తగ్గించాలని వారి వారి వస్తువులన్నీ పడేసి వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తుంటే యోనా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎంత నిద్రమత్తులో గుంచేసిందో. చాలా మంది పిల్లలు పాడైపోతున్నా
భర్త మారు మనసు లేక, భర్త పాడైపోతున్నా, ఎంత వాక్యం తెలిసినా, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని తెలిసినా చాలా మంది అక్కలు ప్రార్థన చేయరు. పాడైపోయే పరిస్థితి చూసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మా కోసం ప్రార్థన చేయండి అంటారు, కానీ వీళ్ళు మాత్రం ప్రార్థన చేయరు. హల్లెలూయా. పాడైపోతున్న ఆ పరిస్థితిలో నువ్వు సృహలోనికి వచ్చి ప్రార్థన చేస్తే మరలా దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు చాలా శక్తిమంతుడు. చేయి దాటిన పరిస్థితిని మరలా మన చేతిలోకి తీసుకురాగలిగిన వాడు, కుళ్ళిని దాన్ని బ్రతికించగలిగిన వాడు, పాడిన దాన్ని మరలా బాగు చేయగలిగిన వాడు, మృతతుల్యమైన దాన్ని జీవముతో నింపగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కొట్టాడు యోనాని. అందరూ భయపడిపోయి వారి వారి దేవులకు ప్రార్థన చేస్తుంటే వాడు అల్లకల్లోలంగా మారిపోయి అటు ఇటు ఆ అలల చేత కొట్టబడుతుంటే ఒక్క అడుగు కూడా ముందుకెళ్తల్లా, స్టక్ అయిపోయింది ఓడ. సముద్రంలో గాలి అలలు భయంకరంగా దాన్ని కొడుతుంటే అది ఎటు బోర్ల పడుతుంది ఎవరికి తెలియదు. బరువు తగ్గించడానికి ఓడలో ప్రయాణించే వాళ్ళందరూ కూడా వారి వారి విలువైన సామాగ్రి నీళ్ళల్లో పడేసి ఓడను తేలిక చేసి అరచేతిలో ప్రాణం పెట్టుకుని వారి వారి దేవునికి ప్రార్థన చేస్తుంటే యోనా మాత్రం ప్రశాంతంగా పడుకుంటున్నాడు. చాలా మంది ప్రార్థన చేయకుండా ఎలా పడుతుందో నిద్ర ప్రశాంతంగా. ఇంట్లో అప్పులు ఉంటాయి, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా బాగోదు, ప్రార్థన చేయరు. పిల్లలు చేయి దాడిపోతున్నారు, చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వారికి సరైన భవిష్యత్తు లేదు, వారికి చదువు తగిన జాబు లేదు, వయసుకు తగ్గ మ్యారేజ్ లేదు. దేవా అదిగో నా బిడ్డను పట్టుకో, నా ఇంటి యజమాని పట్టుకో, నా కుటుంబ వ్యవస్థకు కాపరిగా ఉండి కాపాడు ప్రభు అని, చిత్తం జరిగించి ప్రభు అని ఎలిగెత్తి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతం జరుగుతుంది. ఇది చేయరు, సృహలోనికి రారు. యోనా ఓడలో పడుకున్నట్లుగా చాలా మంది భర్త పాడైపోతున్నా, కుటుంబ వ్యవస్థ పాడైపోతున్నా, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చంద్రహింసలు చేస్తూ ఉన్నా, సమాధానాన్ని కోల్పోతున్నా, నెమ్మదిని కోల్పోతున్నా. చాలా మందికి చేమ కుట్టినట్టుగా ఉండదండి. బాధ్యత ఏది? నీ ఇంటి ఎడల నీకు బాధ్యత ఏది? ముందుగా నీ ఇంటి ఎడల నువ్వు బాధ్యత కలిగి నీ ఇంటిని, నీ భర్తను, నీ బిడ్డల్ని దేవుళ్ళని నాటుకుంటే అప్పుడు దేవుడు బయటకు తీసుకొచ్చి వాడుకుంటాడు. ముందు నీ ఇంటిని చక్క పెట్టుకోకుండా నేను వాడబడతా, నేను అక్కడికి వెళ్తా, నేను ఎక్కడికి వెళ్తా, ఆ వాక్యం చెప్తా, ఈ వాక్యం చెప్తా. ముందు నీ ఇంటిలో వాక్యం చెప్పు. ముందు నీ ఇంటిని దేవుని నడతలో కట్టు. ముందు నీ ఇంటికి దేవుడిని యజమానుడిగా ఉంచు. ముందు నీ బ్రతుకుకి దేవుని ఆధారం చేసుకో. కొద్దిగా బతుకుంటే, సృహలో ఉంటే ఎంతమందికి వాక్యం బాగుంది? అబద్ధం చెప్పక నిజం చెప్పడం. స్తోత్రం. నిద్రమొత్తు ఓయే నిద్రపోతూ మేమందరము పడవని తేలికపరచడానికి మా విలువైన సామగ్రి పడేస్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా వాతావరణం మారిపోయింది, చావు బతుకుల మధ్య ఉన్నాం. వాడలో నివసించే ప్రయాణికులందరూ వారి వారి దేవులకు ప్రార్థన చేస్తున్నారు. ఓ నిద్రపోతూ లేచి నీవు కూడా నీ దేవుడికి ప్రార్థించు అని ఎవడో వచ్చి లేపేవారికి నీకు తెలియలా. హల్లెలూయా. అంత నిద్రపోతులో ఉన్నావా? చాలా ప్రమాదం. ఏమైపోతుంది? చిన్న చిన్న జీవితాలు మనవి, చిన్న చిన్న కుటుంబాలు. నీ భర్త ఎందుకు మారడం? నీ కుటుంబ వ్యవస్థ ఎందుకు బాగుపడదు? దేవుడు నక్సలైట్లు మార్చాడు, త్రాగుబోతులు మార్చాడు, వ్యభిచారులు మార్చాడు, నరహంతకులు మార్చాడు. దేవుని ప్రేమ ఎలాంటి వారినైనా ఆకర్షించగలుగుద్ది. దేవుని సిలువ ప్రేమ ఎలాంటి వారినైనా సిలువ సాక్షులుగా మార్చేస్తుంది. సృహలోనికి వచ్చి ప్రార్థన చేయండి. సృహలోనికి రండి, మెలకువలోనికి రండి, ప్రార్థన చేయండి. అది ఎలాంటి పరిస్థితి అయినా యేసుక్రీస్తు నామము ప్రభావము కలిగింది. ఎలాంటి పరిస్థితినైనా సానుకూలంగా మార్చేస్తుంది. యోనా నిద్రపోతూ లేచి నువ్వు కూడా నీ దేవుణ్ణి ప్రార్థించయ్యా. ఎంత భయంకరమైన కండిషన్లో ఎలా నిద్రపట్టింది నీకు? కళ్ళు నలుపుకుని ఒళ్ళు ఎరుచుకుంటూ బయటకు వచ్చేసరికి యోనాకి విషయం అర్థమైంది, ఇది నా వల్ల కలిగిన ప్రళయమేనని. ఈ తుఫానికి కారణం నేనే చెప్తున్నాడు. వాళ్ళందరి మధ్యలో ఒప్పుకుంటున్నాడు, రియలైజ్ అవుతున్నాడు, మారు మనసు పొందుతున్నాడు. ఇక దేవునికి దూరంగా నేను వచ్చేసాను. దేవుడు నన్ను నినివేకి వెళ్ళమంటే తర్షీసుకు పారిపోతున్నాను. ఈ ఉపద్రవానికి కారణం నేనే. నేను యెహోవా ప్రవక్తనే. దేవుని మాట వినలా, ఆయన మాటను నిర్లక్ష్యం చేసి ఆయనకు దూరంగా పారిపోయాను. ఆయన చేయమన్న పని చేయకుండా వ్యతిరేకంగా నేను వచ్చేసాను. కాబట్టి మీరు భయపడద్దు, మీరు బ్రతకాలంటే మీ మధ్యలో నేను ఉండకూడదు. ఈ ఓడ, ఈ పడవ సేఫ్ గా తర్షీసుకి ల్యాండ్ అవ్వాలంటే, తర్షీసుకి కానీ గమ్యానికి చేరాలంటే, ఆ రేవుకి వెళ్ళాలంటే ఓడలో నేను ఉండకూడదు. నన్ను ఎత్తి పడేయండి అన్నాడు.
వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఎంత భయమో చూడండి. నువ్వు యెహోవా ప్రవక్త అంటున్నావు, నిన్ను చంపితే నీ దేవుడు మమ్మల్ని చంపేస్తాడు, నిన్ను ఎత్తి పడేస్తే మమ్మల్ని కూడా దేవుడు ఎత్తి సముద్రంలో పడేస్తాడు, మేము చేయలేమన్నారు. బలవంతం చేసాడు అక్కడ యోనా. చీట్లు వేసారు. చీట్లలో ఎవడి ప్రళయానికి కారణం, ఆ చీట్లో పేరు ఎవడైతే వస్తాడో వాడు శాపగ్రస్తుడు, వాడు పాపి, వాడిని చంపవచ్చు. అది నియమం. అది చీట్లు వేసారు, యోనా గారి పేరే వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేశారు, యెహోవా నీ ప్రవక్తను మేము నీళ్ళలో పడేసేస్తున్నాం బాబు, ఇది మేము బ్రతకడానికి నీ కోపం మా మీదకి రానవద్దు, మాదేం తప్పుండి క్షమించని ప్రార్థన చేసేసి పడేసారు. అలా చెల్లిదలే చెప్పండి. యోనా రిలీజ్ అయ్యి మారు మనసు పొందిన తర్వాత, చాప మింగిన తర్వాత, చాప కడుపులో తీవ్రముగా నొప్పితో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను తప్పు చేశాను. హల్లెలూయా. పాతాళాంతర్గర్భములో నుండి నేను నీకు మొర్ర పెడుతున్నాను, రక్షణ యెహోవా వలన. అక్కడ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ యెహోవా వలనే రక్షణ అంటున్నాడు. ఎక్కడ? మత్స్యపు గడుపులు, చాప గడుపులు, సముద్ర అంతర్గర్భములో, పాతాళాంతర్గర్భములో చాపలో ఉండి రక్షణ యెహోవా వల్లనే కలుగును. నేను తప్పు చేశాను ప్రభువా, నేను ఎక్కడికి పారిపోతాను ప్రభువా, నన్ను క్షమించు. హల్లెలూయా. మారు మనసు పొందాడు. చూడండి, దేవుని మాట వెనకపోయేసరికి దేవుడు గాయం చేశాడు. ఇప్పుడు యోనాని గాయం చేశాడు. మేలు జరగాలి యోనా జీవితంలో, నినివే పట్టణ ప్రజల జీవితంలో మేలు జరగాలి. ఆ పట్టణం కాలిపోవడానికి దేవుడు ఇష్టం లేదు. దేవుడు కూడా ఇదే కోరుకుంటున్నాడు. నీ ఇల్లు పాడైపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. నీ భర్త, నీవు, నీ బిడ్డలు పాడైపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. మీ జీవితంలో దేవుని చిత్తము, దేవుని కార్యాలు జరగాలి అంటే దేవుడు మన జీవితంలో కొన్ని గాయాలు చేస్తాడు. హల్లెలూయా. యోనాని గాయపరిచాడు దేవుడు. మాట వినునొల్లక పారిపోయిన యోనాని తీసుకెళ్లి సముద్రంలో మధ్య భాగంలో పడేశాడు. యోనా అయిపోయింది అనుకున్నాడు. యోనా పడటం పెద్ద మత్స్యం వచ్చి మింగి పడేశాడు. హల్లెలూయా. మత్స్యపు కడుపులో, చాప కడుపులో 3 రాత్రులు 3 పగలు ప్రార్థన చేశాడు. 3వ దినం ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్లి నినివే పట్టణం ఒడ్డుని కక్కింది. హల్లెలూయా. ఎందుకు గాయం చేశాడు దేవుడు? హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, యోనా పారిపోయాడు, యోనాను వదిలేసి ఇంకొకరిని లేపితే, ఇంకొకరిని దేవుడు లేపి మాట్లాడి నేనేవికి పంపిస్తే అవదా పని అవదా? అవుతుంది. యోనా పారిపోయాడు. యోనా ప్లేస్ లో అదే ఊర్లో దేవునికి నచ్చిన ఒక వ్యక్తిని లేపుకొని ఆ పట్టణానికి వెళ్ళి నా మాటలు చెప్పడా? చెప్పండి. కానీ ఆ పని యోనానే చేయాలి. అది దేవుడు యోనాని ఆ పనికి నియమించాడు. ఇప్పుడు యోనా ద్వారా నినివే పట్టణ రక్షణ, నినివే పట్టణ క్షేమము, నినివే పట్టణ భద్రతకు యోనా వెళ్ళి అక్కడ చేయాల్సిన కార్యం చేయాలి. అలాగే దేవుడు నిన్ను కూడా కొన్ని పనులకు నియమించాడు. దేవుడు నిన్ను అస్సలు తిరస్కరించలేదు. దేవుడు నిన్ను తృణీకరించలేదు. దేవుడు ఎన్నడూ నిన్ను త్రోసివేయలేదు. యోనా మాట వినునొల్లకపోయినా, యోనా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నా, యోనాని తన చిత్తమును జరిగించడానికి ఎలా మళ్ళా ఇంటి తీసుకొచ్చాడో, ఎలా యోనా చేతిని మరలా దేవుని పట్టుకుని నడిపించాడో, నువ్వు తప్పుపోయినప్పటికీ దేవుడు ఇంకా నీ చేతిని విడిచిపెట్టలా. యోనా చేతిని దేవుడు ఎలా పట్టుకున్నాడో నీ చేతిని అలాగే పట్టుకున్నాడు. హల్లెలూయా. యోనాని తన పని నిమిత్తం ఎలాగైతే నియమించుకున్నాడు, దేవుడు కూడా తన చిత్తం నిమిత్తం, తన పని నిమిత్తం దేవుడు నిన్ను కూడా నియమించుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇంకా లేట్ చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, యోనా నీ మాట వినలేకపోయినా, నినివే పట్టణ క్షేమాభివృద్ధికి యోనాని మరలా తీసుకొచ్చావు. అనేక సందర్భాల్లో నీ మాట వినలేకపోయాను, నన్ను క్షమించు, నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు మరలా మీకు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు మరలా పోయిన మహిమ కంటే ఉన్నతమైన మహిమను దేవుడు మీకు ఇస్తాడు. పోయిన బలము కంటే ఉన్నతమైన బలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఉన్నత కృపను దేవుడు మీకు ఇస్తాడు. ఆయన శక్తిమంతుడే. ఆయనకి అసాధ్యమైన ఏది లేదు. ఎంతకాలం గొంగల పురుగులు, మిడతలు, పసర పురుగులు తినివేసిన పంటంతా మరల దేవుడు మీ చేతికి తీసుకొస్తాడు. ఈ సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలు జరగలేదు, ఎన్ని కార్యాలు పెండింగ్ ఉన్నాయో, ఆ కార్యాలన్నీ మీరు సృహలోనికి వచ్చి ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. ఈ 24 డిసెంబర్ 31 కల్లా మీ జీవితంలో దేవుడు కార్యాలు జరిపిస్తాడు. సృహలోనికి రండి అయ్యా, మెలకువలోనికి రండి. దేవుడు ఎందుకు గాయం చేస్తాడు? సృహలోనికి రావడానికి. హల్లెలూయా. చూడండి, ఏదైనా పాయిజన్ తీసుకున్నప్పుడు, ఏదైనా పాము కరిచినప్పుడు వాళ్ళని పడుకోనవరు, కొడతా ఉంటారు, గాయం చేస్తూ ఉంటారు, గిల్లుతూ ఉంటారు. ఎందుకంటే సృహలోనికి రాకుంటే ఒకవేళ వాళ్ళు నిద్రపోతే వాళ్ళు చచ్చిపోయారా బతికి రావడం తెలియదు. రెండోది,
వాళ్ళు కన్నులు మూసుకుని నిద్రపోతే పాయిజన్ అనేది చాలా వేగంగా నరాలకు ఎక్కేస్తుంది, మెదడుకి ఎక్కేస్తుంది. తల మెదడులోనికి ఆ నరముల్లోనికి కనుక ఆ పాయిజన్ వెళ్తే వాడిని బ్రతికించడం కష్టం. ఇప్పుడు వాడు బ్రతికించబడాలంటే వాడిని గెల్లాలి. ఆ పాయిజన్ వాడికి హాని చేయకుండా ఉండాలంటే వాడిని గెల్లాలి, గాయం చేయాలి, వాడిని మెలకుగా ఉంచాలి. ఇన్ కేసు వాడిని నిద్రలోని కనుక తీసుకెళ్ళిపోయామా వాడు మనకు దక్కడం. అందుకే దేవుడు మనల్ని కొడతాడు, దేవుడు మనల్ని గాయం చేస్తాడు. హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి, ఆ మాట చెప్పండి. దేవుడు నన్ను తన చేతిలోనికి తీసుకుని వాడుకోవడానికి, తన చిత్తము జరిగించడానికి నా జీవితంలో గాయములు చేయునుగాక. దేవుడు మన జీవితంలో గాయాలు చేయాలి. ఆ గాయాలు చేస్తున్నప్పుడు కష్టం అనుకోవద్దు, బాధను ఉండొద్దు. ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉంటేనే మన సృహలో ఉంటాం, ఆ పెయిన్ ఉంటేనే మనం మెలకుగా ఉంటాం. చూడండి, రొటీన్గా మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట్లుగా మీరు ప్రార్థన చేసుకెళ్ళిపోతే మీ కళ్ళంతా నీళ్ళు రావు, కామన్గా వెళ్ళిపోతుంది. అదే ఏదో ఒక సమస్య వచ్చింది, ఏదో ఒక ఉపద్రవం వచ్చింది, దాని ద్వారా చాలా భయం ఉంది, నీకు చాలా భీతి ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ఆ భయము ఆ భీతి ఉన్న సిచ్యువేషన్లో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? రోజు చేసే ప్రార్థనలాగా అది ఉండదు. రోజు చేసే ప్రార్థన అర్ధగంట అయితే ఈ ప్రార్థన గంట ఉంటుంది. రోజు చేసిన ప్రార్థనలో ఒక్క కన్నీటి బొట్టు కూడా ఉండదు. ఈ ప్రార్థన అంతట్లో ఈ గంట సేపు నువ్వు వేడుస్తున్న ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనలో వచ్చే కన్నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. జనులందరూ ఉన్నారని కార్చే కన్నీరులో వేడి ఉండదు. నిజముగా బాధతో, భీతితో, భయముతో, దుఃఖం వస్తుంది చూసావా, ఆ భారంతో వచ్చిన కన్నీరు చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి కన్నీరు దేవుని గుడిలో దాచిపడుతుంది. నటించే కన్నీరు, నటించే మనసు, నటించే వేషధారణ జీవితము దేవుని సన్నిధిలో ఉండదు. కానీ నిజముగా యథార్థంగా ఎవడైతే దేవునికి భయపడి వణుకుతున్నాడో వాడి కన్నీటిని దేవుడు తన పుట్టిలో దాచాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి దేవుడు మనల్ని గాయం చేస్తున్నప్పుడు ఆ నొప్పిని మనం తట్టుకోవాలి. ఆ నొప్పి కూడా నువ్వు ఎంత తట్టుకుంటావో అంత గాయాన్ని చేస్తాడు. నువ్వెంత తట్టుకుంటావో అంత పెయిన్ ఇస్తాడు. నువ్వు భరించలేనంత నొప్పి దేవుడే ఇవ్వడం ఆయనకి తెలుసు. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి. ఇప్పుడు నా పిల్లోడిని, నా కొడుకుని ఏదైనా ఒక బరువు నేను ఇచ్చేవారే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టరా అన్నాను అనుకో, వాడు మొయ్యగలిగితేనే అది చెప్తా. వాడు మొయ్యలేకపోతే ఆ పనికి ఎవడొక నియమించుకుంటా, లేదా నేనే చేసుకుంటా. వాడు మొయ్యలేని బరువు నేను మోపిస్తానా? చెప్పండి. నీకు పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా ఒక విలువైన పని, ఏదైనా ఒక బరువైన పని ఉన్నప్పుడు నీ పిల్లోడు మొయ్యగలిగితేనే ఆ పని అడిగి చెప్తావు, మొయ్యలేకపోతే నువ్వే ఆ పని చేసుకుంటావు. హల్లెలూయా. మన పిల్లల ఎడల మనం అంత కేర్ ఉన్నప్పుడు, రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి తన సమస్తాన్ని మన కోసం ధారాళంగా దయచేసిన దేవునికి ఇంకెంత కేర్ ఉంటుందంటావు? ఆలోచించు. చెప్పండి, ఎంత కేర్ ఉండాలి దేవునికి? రక్తం ఇచ్చిన దేవుడు వదిలిపెడతాడా? కొనుక్కున్న దేవుడు విడిచిపెడతాడా? మనం కొనుక్కున్న ఏదైనా ఒక విలువైన వస్తువు ఉందంటే దాన్ని ఎంత భద్రంగా దాచుకుంటాం. దేవుని దృష్టిలో మనందరం విలువైన వారం కాదా? అందుకంటాడు, మీరందరూ విలువైన వారు, వెలపెట్టబడి కొనబడిన వారు, మీరు లోకంలో లేరు, లోకం నుంచి వేరు చేయబడ్డారు, మీరందరూ నా సొత్తు అన్నాడు దేవుడు. చచ్చిపోయారు చాలా మంది, సృహలో లేరు చాలా మంది, మెలుగుగా లేరు చాలా మంది. ఓ దెబ్బ పడింది స్తోత్రం అనాలి, రెండో దెబ్బ పడింది స్తోత్రం అనాలి. అంటే వాయిస్ రేజ్ అయిపోవాలన్నమాట. దెబ్బ పడే కొద్దీ స్తోత్రం స్తోత్రం అలా డౌన్ రాకూడదు. మహిమ నుండి మహిమ, దోష పెంచుకుంటే వెళ్ళాలా. హల్లెలూయా. రైతులాడు చెప్పండి, చేయలేదు చెప్పండి. ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి చెప్పండి? సృహలో ఉండాలి. హల్లెలూయాలో కాదు, సృహలో ఉండాలి, మెలకుగా ఉండాలి. ఇక పాడిందే పాట పాసిబుల్ అన్నట్టుగా హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నారు వీళ్ళు. ఇది చెప్తా విషయం. హల్లెలూయా. ఇక వాళ్ళు ఏంటో మరి సూక్తులు బాగా వచ్చినాయి. ఆమె చెప్పండి, సూక్తులు బాగా వచ్చినాయి. అవన్నీ మన మేలు కొరకేనమాట. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? సృహలో చెప్పండి, సృహలో మెలకుగా ఉండాలి. మెలకుగా లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మెలకుగా ఉండాలి. మెలకుగలిగి మనం దేవుని కోసం బ్రతకాలి. హల్లెలూయా. అందుకే మెలకుగా ఉంచడానికి దేవుడు గాయాలు చేస్తాడు. అందుకనే సొలొమోను చెప్తున్నాడు, నిజమైన స్నేహితుడు గాయములు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అక్కడే ఉంటది. ఎందుకు? మేలు కోరి
నిజమైన స్నేహితుడు నీకు గాయాలు చేస్తాడు. హల్లెలూయా. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అంటే ఇప్పుడు ముద్దులు పెట్టేవాడు నమ్మకూడతావు. గద్దించి ముక్కుసూటిగా మాట్లాడేవాడినే నువ్వు దగ్గర ఉంచు. నువ్వేది చేసినా ఏమవుతారా పర్లేదు చేసేరా అని అన్నాడంటే వాడు పెద్ద గొయ్యి తీస్తున్నాడు. ఒక రోజు దాంట్లో నేను కప్పెట్టేస్తాడు. ఆ గోతులో పడకుండా ఉండాలి అంటే నిన్ను గద్దించేవాడు నీకు కావాలి. నువ్వు చేసే దాంట్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే దాన్ని ఎత్తి చూపించేవాడు నీకు కావాలి. అలా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. హల్లెలూయా. చదువు తెలియజెప్పండి. అలాంటి మంచి స్నేహితుడు ఈ లోకంలో యేసు ప్రభుని ఎరిగిన కాడి నుంచి ఈ రోజు వరకు చాలా మందిని ఎతికాను, కానీ యేసు ప్రభు తప్ప ఎవడు కూడా నాకు ఇలాంటి స్నేహితుడు కనపడలా. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవడో నాకు ఈ స్నేహితుడు కనపడలా. పాడైపోతున్నప్పుడు వాడు పని అయిపోయిందని నవ్విన వారిని నేను చాలా మందిని చూసా. అన్ని పోయినప్పుడు వీళ్ళ పని అయిపోయిందిరా అన్ని పోయినీరా అన్న రక్త సంబంధికులు, మేనత్తలు, మేనమావులు, ఇంకోలు చాలా మందిని చూసాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కానీ దేవుడు మంచోడు. అర్థం చేసుకున్నాడు ఆయన అప్పుడు అపార్థం చేసుకోలే, ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన. అన్ని పరిస్థితులు అన్నీ కూడా కొలప్స్ అయిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు, హల్లెలూయా, ఆ రోజుని పట్టుకున్న దేవుడు ఈ రోజు వరకు పట్టుకుని ఉన్నాడు. ఆ రోజు నుంచి పోషిస్తున్న దేవుడు ఈ రోజు వరకు పోషిస్తున్నాడు. ఆ రోజు నుంచి బ్రతికించిన దేవుడు ఈ రోజు వరకు బ్రతికించాడు. ఇకను కూడా యెహోవా ఈరేనే. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఇది ఉంటది. నేను చెప్పాను, నువ్వు కాముకున్నావు, నువ్వు కూడా చెప్తే ఇది ఉంటది నీ జీవితంలో. హల్లెలూయా. నిజంగా అంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కొరపు కలిగిన దేవుడు. నీ గురించి ఆయన ఆలోచన, నీ గురించి ఆయన ఎప్పుడు విజ్ఞాపన చేస్తాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడే, ప్రతిరోజు నిన్ను గురించి తండ్రికి మొరపెడతాడు. ఏదైనా చేయి జారిపోతున్నప్పుడు, పొరపాటు జరుగుతున్నప్పుడు తండ్రి కొద్దిగా టైం వస్తాడు అని చెప్పి తండ్రిని వేడుకుంటూ ఉంటాడు. నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు తన దూతని పంపించి నీ పక్కన నిలిపించి నేను ధైర్యపరుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలు ఆయన డైరెక్ట్గా వచ్చి నీ పక్కన నిలబడతాడు. హల్లెలూయా. తెలియ ఎంత మంచి దేవుడు. నా బిడ్డకు ఒక బరువు పని అప్పగించినప్పుడు వాడు ఎంత మోయగలుగుతాడు అంతే. నా బిడ్డ బాగు కోసం వాడిని నేను గాయం చేస్తూ ఉంటా, కొడతా ఉంటా, తిడతా ఉంటా, కర్ర ఇరిగిపోతూ ఉంటది. మేలు కోరాను కాబట్టి కొడతాను. వాడు తప్పు చేస్తున్నప్పుడు నేను కొట్టలేదు అంటే వాడు పాడైపోవడానికి ప్రథమ పునాది నేనే వేసినట్టు. అల్లలు దేవుడు కూడా అంతే. తన దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును, గాయము కూడా చేయను. అల్లలు నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను కొట్టదు. నన్ను కొట్టును ప్రభా, నన్ను కొట్టాలి. కొడతేనే కదా నేను సరైన ట్రాక్లో నడవగలుగుతా. తప్పిపోతున్నప్పుడు, సొట్టలు పడుతున్నప్పుడు ఆ సొట్టలు తీయాలి, కొట్టాలి. దేవుని వాక్యము మనకున్న సొట్టలను తీయాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. రైలు బట్టలు చూసారా వేసినప్పుడు పెద్ద పెద్ద సుత్తులతో ఏదైనా బెండ్లు ఉంటే చూసి కొడతారు, బెండులను కొడతారు అన్నమాట. ఆ సొట్టలు దిగిపోతాయి, బెండులు దిగిపోతాయి, ట్రైన్ స్ట్రైట్గా వెళ్తుంది, గమ్యానికి చేరదు. ఏదో ఒక పట్ట, ఏదో ఒక భోగి ఒకటి తప్పిపోయిందంటే ఆటోమేటిక్ ట్రైన్ అంతా పడిపోద్ది. హల్లెలూయా. అందుకే 99 మంచిగా చేసి ఒక్కదానిలో తప్పిపోయిన అన్నిటిలో, కాబట్టి ఒక్కదాన్ని అక్కడ మనం తప్పిపోకూడదు. అన్నిటిలో పర్ఫెక్ట్గా మనం ముందుకెళ్ళాలి. అన్న అన్ని చేసాను కానీ అన్న ఇదేనన్నా, ఇదే నా వల్ల కావట్లేదని లేదు, అది కూడా నీ వల్ల అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడు. దేవుడు నిన్ను తన చేతులను తీసుకుని నేను గాయం చేస్తున్నప్పుడు అది నీ మేలు కోసం చేస్తున్నాడు. అదోయిందా? బోరింగ్లోకి వెళ్ళకూడదు. నాకు ఇష్టం లేదు ప్రభు అని అనకూడదు. నాకు చాలా కష్టంగా ఉంది ప్రభు, చాలా బాధగా ఉంది ప్రభు అనకూడదు. హల్లెలూయా. అయితే నీకు నష్టం. ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఎవరికి ఇష్టం? చేదుగా ఉంటుంది. చేదు ట్యాబ్లెట్ ఆవిడ మింగుతాడు, కానీ తప్పదు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వేసుకుంటారు కదా, ఏదన్నా హెల్త్ బాగున్నప్పుడు. ఎందుకు వేసుకుంటున్నావు? చేదుగా ఉంటుంది కదా, ఎలా మింగగలుగుతున్నావు అంటే ఏముందన్న తప్పదన్న. హల్లెలూయా. కొంతమంది పేషెంట్లు ఉంటారు, ఇన్ని బస్తాల మందులు ఉంటాయి. రోజు అమ్మో ఇన్ని మందులు ఎలా వేసుకున్నావు అమ్మో అన్నావు అనుకో, తప్పదు కదయ్యా, రోగం వచ్చింది కదయ్యా అంటారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనం దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా మారాలి. ఆయన తన చేతిలో తీసుకుని గాయం చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఎలా భావించాలి? మేలు కొరకు దేవుడు నన్ను గాయం చేస్తూ ఉన్నాడు.
తన చిత్తమును జరిగించడానికి దేవుడు నా జీవితంలో గాయం చేస్తున్నాడు, ఇది నాకు మేలే అని నువ్వు భావించాలి. హల్లెలూయా. దాన్ని నువ్వు అలా తీసుకోకుండా వేరేగా తీసుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. చదివితలే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో గాయం చేస్తున్నప్పుడు శిక్షించినట్టుగా ఉంటుంది. చెప్పండి, శిక్షించినట్టుగా ఉంటుంది, బాధించినట్టుగా ఉంటుంది. దేవుడే శిక్షిస్తున్నాడు నన్ను అనిపిస్తుంది, దేవుడే నన్ను బాధ పెడుతున్నాడు అనిపిస్తుంది. హల్లెలూయా. లేదు, ఆ శిక్షణ మన జీవితంలో ఉండాలి, ఆ బాధ, ఆ పెయిన్ మన జీవితంలో ఉండాలి, ఆ ఒత్తిడి మన జీవితంలో ఉండాలి. అది ఎంత మరుకు ఉండాలో అంత మటుగా దేవుడు మన జీవితంలో ఉంచుతాడు. ఆ స్థాయి, ఆ లిమిటేషన్ దేవునికి తెలుసు. నువ్వు ఎంత మోయగలుగుతావో, ఎంత భరించగలుగుతావో అంతనే దేవుడు నీ మీద నియమిస్తాడు. ఇంకా మిగతాదంతా దేవుడే మోస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న కష్టాలు కూడా అంతే. మన కష్టాలు పడుతున్నప్పుడు 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మొత్తం ఇంకా అక్కడి నుంచి నా వల్ల కాదు ప్రభువా, ఇక నేనేం నుయ్యో గొయ్యో చూసుకుంటాననే పరిస్థితి వచ్చేస్తుంది. అంత విసుగు వేసారిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. నీ మైండ్లో ఉన్న ఆలోచన కాల్చివేసి నీ పక్కన నిలబడతాడు. నువ్వు ఎంతకాలం నడవగలిగో అంతకాలం దేవుడు పట్టుకుంటాడు. ఇక నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎత్తుకొని నీ యాత్రను ఆయన కొనసాగిస్తాడు. అందుకే విశ్వాసముకు కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచు. హల్లెలూయా. కాబట్టి నేను ఆ మాటలు ముగిస్తున్నాను. మేలు, నీ జీవితంలో మేలు చేయడానికి నిజమైన స్నేహితుడైన యేసు ప్రభు నీ జీవితంలో గాయాలు చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ గాయాలు నీకు మేలు, మేలు కోసమే ఆ గాయాలు, క్షేమాభివృద్ధి కోసము గాయాలు, నీకు సమాధానం కలగడానికి గాయాలు, నెమ్మది కలగడానికి గాయాలు. ఆ నిజమైన స్నేహితుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు, యేసు క్రీస్తు అనే నిజమైన స్నేహితుడు నీకు మేలు కోరి గాయాలు చేస్తున్నాడు. ఆ గాయాలు నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఏమండి, మన కోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. మన కోసం ఆయన ఎన్ని గాయాలు పొందాలి, అన్ని గాయాలు పొందాడు. ఒళ్ళంతా దెబ్బలేనండి, ఒళ్ళన్నీ గాయాలే. తన స్వరూపం ఎలాంటి స్వరూపం అంటే 10,000 మందిలో అతి సుందరుడు. 10,000 మంది పురుషులలో యేసు ఎవరు గుర్తించవచ్చు? హల్లెలూయా. పరమగీతంలో శిలామెత్తి చెప్పుద్ది కదా, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో అతి సుందరుడు, నా ప్రియుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంత ప్రియుడైన, అతి కాంక్షణీయుడైన, అతి మనోహరుడైన దేవుడు మన కోసము కుర్రుమిగా మారిపోయాడు. సొగసైనను స్వరూపమైనను ఆయనకి లేదు. సిలువలో వేలాడుతూ శాపగ్రస్తుడిగా నీ కోసం నా కోసం ఆయన క్రయధనముగా క్రయమైపోతూ, ఖర్చు అయిపోతూ, నలిగిపోయి మాంసపు ముద్దగా మారిపోయాడు. ఆయన తన స్వరూపమేమో అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, 10,000లో అందగాడు, అతి సుందరుడు. అలాంటి దేవుడు సిలువ అనే మ్రాను పైన మన కోసం నలిగిపోయాడు. ఆయన ఇక నుంచి నీ మాట వింటాను, నీకు లోబడతాను, నీ కోసం బ్రతుకుతాను అని దేవునితో చెప్తూ మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్.